అమ్మవారిని ఇంటిపైకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? నీ కాలు చేతులు తిమ్మిరి ఇట్లా కళ్ళు ఓపెన్ చేయగానే మొత్తం పొగలు 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 కనిపించడం, ఎవరు వచ్చి కూర్చున్నారు, కొన్ని శబ్దాలు విన్నా అమ్మవారికి అండ్ ఇంట్లో ఏదైనా తొక్కుడు అయింది అట్లనే వచ్చేసారు ఇంట్లోకి. వచ్చేస్తుంది పే మీదకి అమ్మవారు. బోనాలకి భక్తి ఉందని చెప్పేసి అమ్మవార్లు వస్తున్నారని చెప్పేసి నువ్వే కదా చాలా మంది బయటకు వస్తారంట, వ్యాపార అబ్బాలు తీసుకుని సాంబ్రాణీలు తీసుకుని బయటకు వచ్చి ఒక పెద్ద బిజినెస్ చేస్తారు. బోనాల టైంలో మంచి డబ్బు సంపాదిస్తారు, అందుకని బోనాల ముందు ఇట్లాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. మరి ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు? ఎప్పుడైనా బాధపడ్డావా? నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇట్లా వస్తుంది? వాళ్ళు లేరు అన్న ధ్యానంలోనే ఉంటుండే. ఎప్పుడైతే నన్ను తను చావు బతుకుల నుంచి కాపాడిందో ఆ టైంలో నేను అమ్మవారు సత్యంగా ఉందని చెప్పి నమ్మాను. చావు బతుకుల నుంచి కాపాడింది. ఎండింగ్ సిచ్యువేషన్ లో నైట్ వండుకుంటే అయిపోయింది అన్న సిచ్యువేషన్ లో నాకు అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది. అంటే అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ నువ్వు చనిపోయే సిచ్యువేషన్ లో అమ్మవారు నా ఒంటి మీదకి అయితే రావడం జరిగింది. అప్పుడు నీకు ఊహ తెలుసు బాగా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, తన పేరు సంజన. అయితే సంజనాని ఈరోజు మనం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే తన వంటిపైకి అమ్మవారు వస్తున్నారు. సో నిజానికి అమ్మవారు ఎవరు వంటిపైకైనా వస్తే చాలా దాన్ని అద్భుతంగా ఫీల్ అవుతారు. కానీ ఈ సంజనాకి 16 ఏళ్ళు మాత్రమే. మరి ఇలాంటి వయసులో అమ్మవారు ఆమె వంటిపైకి రావడం తనకి శాపమా లేదా తనకి అదృష్టమా? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటే ఉంది. ఆమెనే పూర్తి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. సంజన, ఇప్పటి వరకు నీ ఇంటర్వ్యూస్ చాలా బయట వచ్చాయి, మేము కూడా చూసాం. అండ్ కొంతమంది నీ మీద నెగిటివ్ గా కూడా కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే నీకు అమ్మవారు ఎప్పటి నుంచి వస్తున్నారు నీ వంటిపైకి? సెప్టెంబర్, అంటే 8 months అవుతుంది. 8 months నుంచి కూడా అమ్మవారు నీ వంటిపైకి వస్తుంది. అవును. అంటే ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా వస్తారు? అంటే చూడడమా వినడమా ఏంటి? చూడడం వినడం అంటే ఏముండదు. ఇప్పుడు ఫెస్టివల్స్, ఇప్పుడు బోనాలు వస్తున్నాయి మనకి. బోనాలు అప్పుడు వస్తుంది, ఆషాఢంలో వస్తుంది. నార్మల్గా ఇప్పుడు ఎల్లమ్మ పండగలు ఇంట్లో అవి ఇవి చేస్తుంటారు కదా, అప్పుడు వస్తుంది. ఫ్రైడే ఇంట్లో హారతి ఇస్తాము, అప్పుడు వస్తుంది. అండ్ ఫ్రైడే ఇంట్లో కూర్చుంటా, ట్యూస్డే ఇంట్లో కూర్చుంటా. నవరాత్రుల టైంలో అయితే కంటిన్యూగా 9 days వస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఆమె నవరాత్రులు, దుర్గామాత నవరాత్రులు కదా, కంటిన్యూగా 9 days అయితే వస్తుంది నాకు అమ్మవారు ఒంటి మీదకి. ఇట్లా మళ్ళీ మనకి అమ్మవార్లను ఇట్లా బయటకు గుంజడానికి డోలు ఉంటుంది అనమాట, ఒకటి ఒగ్గు వాళ్ళది, వాళ్ళ సౌండ్ అయినప్పుడు వస్తుంది. అంటే కొన్ని శబ్దాలు విన్నా అమ్మవారికి అండ్ ఇంట్లో ఏదైనా తొక్కుడు అయింది అట్లనే వచ్చేసి ఇంట్లోకి, కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చింది ఇంట్లోకి ఏమైనా తొక్కుడు అయిందంటే నైట్ టైమ్స్ లో పడుకుంటాం కదా, నార్మల్ గా అప్పుడు ఏమైనా కళ్ళలో ఏమైనా కనిపించినా కానీ వచ్చేస్తుంది పే మీదకి అమ్మవారు. నైట్ వస్తుంది. అలాంటి సందర్భాలు ఇప్పటి వరకు జరిగాయా నీకు? ఒకసారి తమ్ముడు ఇట్లా తొక్కుడైంది అనమాట, స్కూల్ నుంచి వస్తుంటే అలానే వచ్చి పడుకున్నాడు. పడుకుంటే నైట్ ఇట్లా ఏదో ఇట్లా కనిపించి అమ్మవారి పై మీదకి వచ్చేసింది నాకు. అమ్మవారు నీ వంటిపైకి వచ్చినప్పుడు నీకు స్పృహ తెలుస్తుందా? నో, అది ఉండదు మనకి, అసలు ఉండదు. అంటే ఏం గుర్తుండదు. నీ మీదకి వస్తుందన్న విషయం మీ పేరెంట్స్ లేకపోతే చూసిన వాళ్ళు చెప్తారు, కానీ నీకైతే ఎలాంటి స్పర్శ గానీ ఏమి గానీ ఉండదు. ఇంకా అయిపోయినాక నార్మల్ గా లేస్తాము, ఉంటాం కదా, పడిపోతాం. ఫస్ట్ అమ్మవారు వచ్చేలాగానే పడిపోతాం, కింద పడిపోతాము. పడిపోగానే కొద్దిసేపటికి ఇక మమ్మీ డాడీ వచ్చి లేపుతూ వాటర్ ఇస్తారు. వాటర్ తాగి అట్లా కొద్దిసేపు ఇక నీరసంగా ఉంటది అనమాట. ఇట్లా కళ్ళు తిరగగానే పొగలు కనిపించడము, చుట్టూ చూసే వరకు అంతా జనాలు ఉంటారు. అంటే అడుగు పిచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఇదేం చేయాలి, అదేం చేయాలి, ఇది ఎట్లా అది ఎట్లా అని అడుగుతూ ఉంటారు. అట్లా ఉంటది అమ్మవారు వచ్చిన తర్వాత. కానీ మనకి అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పింది వాళ్ళకి ఏందని, ఇప్పుడు ఒక మనిషి గురించి కూడా మనకు తెలియదు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి అమ్మవారి ముందు వచ్చి అమ్మవారే అన్ని వాళ్ళకి చెప్పేస్తుంది.
ఇప్పుడు నాకు వాళ్ళు అడగను కూడా అడగను నేను వాళ్ళకి ముందే ఏమైంది మీకు ఏంటి ప్రాబ్లం అని అడుగుతా అంతే. అంటే ఇంటి సమస్యలా బయట సమస్యలు అని అడుగుతా. అమ్మవారి ముందు వచ్చి కూర్చోగానే వాళ్ళు ఎట్లా చేయాలి తల్లి అని అడుగుతా ఆటోమేటిక్గా అమ్మవారు చెప్తూ ఉంటుంది. అంటే ఇలా నీకు అమ్మవారు రావడం వెనకాల మీ ఇంటికి సంబంధించి ఏమైనా ఉందా? అంటే గతంలో మీ పూర్వీకులు కానీ, మీ ఫాదర్ సైడ్ కానీ, మీ మదర్ సైడ్ కానీ? అంటే డాడీ వాళ్ళ సైడ్ ఉంది దేవత, అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఉంది. కానీ డాడీ వాళ్ళ సైడ్ అంటే ఇప్పటి వరకు నార్మల్గా లేదు ఉన్నట్టు అనుమానంగా ఉంటారు. కానీ డాడీ వాళ్ళకు ఉన్నది ఎల్లమ్మ తల్లి, కానీ నాకు వచ్చేది దుర్గమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ముగ్గురు వస్తారు నాకు. దుర్గమ్మ తల్లి ఏంటంటే 7 years నుంచి మమ్మీ నవరాత్రులు చేస్తుంది. నేను తనని అస్సలు నమ్మకపోతుండే. 7 years అంటే ఇప్పుడు 16 9 years 9 years నుంచి నేను ఆల్మోస్ట్ ఇక 10 years నుంచి చేస్తూ ఉంటది. చేస్తూ ఉంటే నేను నమ్మకపోతుండే. మమ్మీని తిడుతుండే, ఏంది ఇవంటావు అవంటావు, వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు, మనకేం దారి చూపిస్తున్నారు, వాళ్ళు మనం ఏదనుకున్నా చేయట్లేదు, ఎందుకు వాళ్ళకి మనం పూజలు చేయాలన్నట్టు నేను మమ్మీని ప్రశ్నిస్తే మమ్మల్ని దేవతలు ఎప్పుడైనా ఏదో ఒక రోజు మనకి చూపిస్తారు, మనం అట్లా చేయొద్దు అమ్మవార్లను అది ఇది అని చెప్పేసి చెప్తుండే. అయినా నేను నమ్మకపోతుండే. వాళ్ళు ఉన్నారా అన్నట్టు ఉంటుండే. టెంపుల్కి వెళ్ళినా కానీ మొక్కకపోతుండే నేను. వాళ్ళు లేరు అన్న ధ్యానంలోనే ఉంటుండే. ఎప్పుడైతే నన్ను తను చావు బతుకుల నుంచి కాపాడిందో ఆ టైంలో నేను అమ్మవారు సత్యంగా ఉందని చెప్పి నమ్మినా. చావు బతుకుల నుంచి కాపాడింది అంటే నాకు చెత్తబడి చేసిరు, చెత్తబడి కూడా చేసిరు అనమాట నాకు శత్రువులు. అంటే ఫస్ట్ డాడీకి చేసిరు, డాడీ చేతికి రాలేదు. అంటే చాలా బాధలు పడ్డది మమ్మీ. 15 years బాధపడ్డది డాడీ గురించి కూడా. ఇట్లా మొత్తం తాగుబోతు లెక్క చేసిరు. డాడీకి బిజినెస్ ఉండే, బిజినెస్ మొత్తం చేయకుండా చేసేసారు. అలాగే చేస్తే కాదు అంటే చాతబడి అంటే నార్మల్ గా కాళ్ళు చేతులు వంకరలు తిరగడం అలా ఏముండదు. చేతబడి అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ కక్ష ఉంది అనుకో చంపడానికి కూడా చేస్తారనమాట. అట్లా అంటే నేను విన్నది ఏంటంటే ఒక పిండి పదార్థం తీసుకుని దానికి ఒకటి, అంటే నాకు అవి ఎట్లా చేస్తారో తెలియదు, వాళ్ళు ఎటు తిప్పితే మన కాళ్ళు చేతులు అటు తిరిగిపోతాయి అన్నట్టు నేను విన్నా. అది నాకు కూడా జరిగింది. ఒక బొమ్మను చేసి సంథింగ్ చెప్పి అప్పుడు బొమ్మను చేసి నా మెడల్ ఎట్లా తిప్పితే, నా పేరు మీద మెడల్ ఎట్లా తిప్పితే నా మెడల్ కూడా అట్లా పడిపోయినాయి అనమాట. ఇంకా లేదు, చనిపోయినా అనుకున్నారు. ఆల్మోస్ట్ చనిపోయినా అనుకున్న సిచ్యువేషన్ లో ఇక అప్పుడు మా మమ్మీ ఏంటంటే ఇంటి పక్కన కూడా ఒక ఆమెకి అమ్మవారు వస్తుండే. ఆమెను పిలిచి అడిగింది, మరి ఎందుకు తల్లి నేను నీకు 7 years నుంచి చేస్తా కదా నవరాత్రులు, మరి నా పాపకి ఇట్లా అవుతుంటే కూడా నువ్వు ఇంట్లో లేవా, చూడట్లే చేయట్లే అంటే, ఎందుకు లేను, ఇలా నీ పాప ఇట్లున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందని కారణం కూడా నేనే కాబట్టి నేను వస్తా తన ఒంటి మీదికి అని చెప్పేసి దుర్గామాత మాట ఇచ్చింది. ఆ రోజు నైట్ ఇంకా మొత్తము ఆల్మోస్ట్ వెళ్ళిపోయినా, ఇంకా అయిపోయింది ఎండింగ్ స్టేజ్. అందరు వచ్చిర్రు, అమ్మమ్మ తాత అందరు వచ్చిర్రు. ఎండింగ్ సిచ్యువేషన్ లో నైట్ వండుకుంటే అయిపోయింది అన్న సిచ్యువేషన్ లో నాకు అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది. అంటే అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ నువ్వు చనిపోయే సిచ్యువేషన్ లో అమ్మవారు నా ఒంటి మీదకి అయితే రావడం జరిగింది. అప్పుడు నీకు ఊహ తెలుసు బాగా? అంటే ఊహ అంటే నీ చుట్టూ ఏం జరుగుతుంది అన్నది నీకు తెలుసు? అంటే పొద్దు నుంచి నాకు మాట రాలేదు, మొత్తం మాటలు బంద్ అయిపోయినాయి. ఎంత అరిచిన మాట బయటికి రాలేదు. ఇంకా మాట బయటికి రాకపోయేసరికి ఇంకా నేను పట్టుకొని ఏడవడం నన్ను అందరూ అది ఇది కూడా చేసిర్రు. మాట అనేది రాలేదు. సరే అని చెప్పేసి మమ్మీ వాళ్ళు ఊరుకురు. మళ్ళీ నాకు మార్నింగ్ మాట బంద్ అయిందంటే నైట్ నాకు ఎప్పుడైతే అమ్మవారు ఒంటి మీదకి వచ్చిందో అప్పుడు మళ్ళీ మాట రావడం అనేది జరిగింది. డైరెక్ట్ అమ్మవారు నోరుతో వచ్చేసిందంట. ఓకే, అంటే అలా మాట రాగానే ఫస్ట్ ఎవరిని పిలిచావు? అంటే ఇంకా అమ్మవారి పై మీద ఉంది కదా, అమ్మవారి తల్లిదండ్రులను తడుచుకుందంట. అంటే నాకు రావడమే మాటతో వచ్చింది. ఇప్పుడు కొంతమందికి వస్తే ఫస్ట్ నోరు రాకుండా జస్ట్ రావడం అలా ఇలా జరుగుతుంది కదా, నాకు ఆ తల్లి డైరెక్ట్ నోరుతో వచ్చింది అనమాట పై మీదకి. అంటే నీకు ఇట్లా అమ్మవారు వచ్చినప్పుడు ఫోన్స్ లో రికార్డ్ చేస్తారు కదా, విజువల్స్ తర్వాత నువ్వు చూసుకుంటావు కదా, అవును, అప్పుడు నీకేమనిపిస్తుంది? నేనేనా ఇలా చేసింది, ఇంత సత్యంగా ఉందా నా దేవత, 10 మందికి మంచి చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక స్టేజ్ లో నేను ఆమెకు నమ్మకపోతుండే. ఈ దేవుడు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అంటే జస్ట్ అది ఒక భ్రమ అనుకుంటుండే నేను. కానీ ఈరోజు నాకు వస్తుంది కాబట్టి దాని వాల్యూ నాకు అర్థమైంది. ఇప్పుడు నమ్ముతున్నావా లేదా? ఇప్పుడు నమ్ముతున్నా, ఎందుకంటే నన్ను ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడింది కదా, ఎంత డేంజర్ ఆ సిచ్యువేషన్ నుంచి కాపాడింది కాబట్టి నేను నమ్మినా. అంటే నీకు ఇలా అమ్మవారు రావడం వల్ల నీ చదువు వెనక్కి వెళ్ళిపోయింది? చదువు వెనక్కంటే ఏం వెళ్ళలేదు, నేను స్టడీ కూడా ఏం బంద్ చేయలేదు. ఎట్లా అంటే ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసిన కంప్లీట్ గా. సెకండ్ ఇయర్ మధ్యలో నాకు ఇట్లా చేతబడి చేయడం అనేది జరిగింది. అంటే ఇట్లా కాలేజ్కి వెళ్ళినాక నీరసం అయిపోవడము, కాలు చేతులు మొత్తం తిమ్మిరి రావడము, అలా ఇలా జరగడం జరిగింది. ఇంకొక 2-3 months ఇంట్లోనే ఉండిపోయినా.
తర్వాత వెళ్దాము 2-3 months తర్వాత మంచిగానే వెళ్దాం అనే లోపల ఈ అమ్మవారు అనేది రావడం జరిగింది. ఇంకా అప్పటికి కాలేజ్ కూడా ఎండింగ్ వచ్చింది. అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్, కాలేజ్ కూడా ఎండింగ్ వచ్చేసింది కదా, ఎట్లైనా అయిపోతుంది, ఇంకా ఓపెన్ చేసుకుందాం సెకండ్ ఇయర్ ఒకటి అన్నట్టు ఓపెన్ చేసేసుకున్నా. ఇప్పుడు సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ కంటిన్యూ చేస్తా. మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అవును, నీతో పాటు చదువుకుంటున్న స్టూడెంట్స్, వాళ్ళు ఎప్పుడైనా కలిసి నీ గురించి మాట్లాడారా? కలవడం అంటే ఇప్పుడు నేను అమ్మవారు వస్తుంది కదా బయటికి వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ ని కలవద్దు అన్నట్టు ఉండను నేను. నార్మల్ గా అమ్మవారు వచ్చే టైంలో అమ్మవారు, ఇట్లాంటి టైంలో ఇవి అన్నట్టు ఉంటా. ఫ్రెండ్స్ ని కలవడం అవి కూడా చేస్తూ ఉంటా. అంటే నీకు ఇలా అమ్మవారు వచ్చిన తర్వాత నుంచి కూడా మీ ఇంటికి వచ్చి వాళ్ళకి జరగబోయే విషయాల్ని తెలుసుకుంటున్నారని విన్నాను. అవును, అంటే జరగబోయే విషయాలు అంటే ఏముండవు. నార్మల్గా అమ్మవారు కూర్చున్నప్పుడు చెప్తుంది. తర్వాత ఏంటంటే నార్మల్గా ఇట్లా అంజనాలు ఉంటాయి కదా, అంజనాలు ఏదైనా చేయబోతుంటే, ఏదైనా ఇంట్లో ఏదైనా పోయిందనుకో, సపోజ్ బంగారం పోయిందనుకో, అది ఎటు తరపులు తీసిరు, అమ్మవారి తరపులా అత్తగారి తరపులా ఇంటి అడవిల్లా, అట్లా అంజనంలో తెలుస్తుంది అంతే. ఇప్పుడు నేను కూడా అవన్నీ ట్రై చేయలేదు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడతారు అంతే. ఏం మాట్లాడతారు? ఇంకా ఇదే ఇంత ఎట్లొచ్చింది నీకు అమ్మవారు ఏంది అంటే, వాళ్ళకు కూడా నమ్మకం ఉండదు కదా కొంతమందికి, సత్యం గల దేవతనా కాదా అని ఉంటది కదా. ఎట్లా వచ్చిందంటే ఇక నేను ఇట్లా చెప్తుంటే అవును ఈమెకి ఇంత సత్యంగా ఉంది కాబట్టి ఇట్లా మాకు జరుగుతుంది అన్న నమ్మకంతో వాళ్ళు ఉంటారు. ఇక ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఉంటారు మీ దగ్గరికి, ఏమైనా ఐడియా ఉందా? ఇక ఇప్పుడు ఫ్రైడే వచ్చింది అనుకో, ఇల్లు మొత్తం నిండిపోతారు. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 15 ఫ్యామిలీస్ దాకా వస్తూ ఉంటారు. 15-20 ఫ్యామిలీస్ వస్తాయి. వాళ్ళకి చెప్తూ ఉంటా. నార్మల్ డేస్ లో వాళ్ళకి ఇంతమైనా కష్టం వచ్చిందంటే కూడా వస్తారు అప్పుడప్పుడు. నార్మల్ డేస్ లో ఇంకా నాకు ఫోన్ చేసి వస్తారనమాట. నేను ఫ్రెష్ అప్ అయి అమ్మవారు కూర్చోడానికి రెడీ అవుతా. మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? నా చుట్టుపక్కల వాళ్ళంటే ఇప్పుడు నా చుట్టుపక్కల నుంచి ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే వచ్చినాయి. వాళ్ళకైతే జరిగే వరకు అన్ని జరిగినాయి. వాళ్ళు నన్ను ఒక దేవత లాగా చూస్తాను అనమాట. కాలు ముక్తారు ఫ్రైడే వస్తే, బట్టలు పెడతారు, పసుపు బొట్టు ఇస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళకైతే నా మీద మంచి ఒపీనియన్, అరే ఏదన్నా అంటే జరుగుతుంది అన్న ఒపీనియన్. ఎందుకంటే నాకు అమ్మవారు రాకముందుకి ఇవన్నీ తెలియదు. నేను ఒక పక్కన వాళ్ళతో మాట్లాడింది కాదు, నేను అసలు బయట తిరిగేదాన్ని కూడా కాదు, అసలు పబ్లికే కాదు అసలు. నేను ఎప్పుడైతే నాకు అమ్మవారు రావడం జరిగిందో ఇంకా వీళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకొని మాట్లాడడము చేయడం జరుగుతూ ఉంటాయి. నువ్వు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నావు, ఇన్స్టాగ్రామ్స్ లో ఎక్కువ రీల్స్ వస్తున్నాయి అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ రీల్స్ వస్తున్నాయి అంటే స్టార్టింగ్ ఇంకా నేను స్టడీస్ బంద్ చేసిన. స్టడీస్ బంద్ చేయడంతో ఇంకా నాకు అమ్మవారు వచ్చినాక నేను కొంచెం మంచిగా అయినా. మా మమ్మీకి నేను ఒక రోజు ఇట్లా బోర్ కొడుతుంది మమ్మీ అది అని అంటే, ఇట్లా రీల్స్ చేసుకో వచ్చేది ఉంటే వస్తుంది పోయి అంటే, నాకు అప్పటి ఇంట్రెస్ట్ రీల్స్ చేయడము. కానీ వద్దు, 10 మంది 10 తీర్లు మాట్లాడతారు. అమ్మవారు వస్తే రీల్స్ చేస్తాను, ఇంతమంది ఇంత గలీజ్గా మాట్లాడుతున్నాను నా గురించి, ఇంకేమి రాకుండా నేను రీల్స్ చేస్తే ఇట్లా మాట్లాడుకుంటారు వద్దని మా మమ్మీ అన్నది అప్పట్లో. సరే ఇంకా మమ్మీ మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి చేయలేదు. ఇంకా ఇప్పుడు నాకు అమ్మవారు రావడం జరిగింది. 2 months లో నా ఇన్స్టాగ్రామ్ కూడా పికప్ అయ్యింది అనమాట. వితిన్ 2 months లో 10K కొట్టేసిన నేను. ఒక పేరు అనేది నాకు వచ్చింది. అసలు నేను అనుకోలేదు స్టార్టింగ్ లా నాకు ఇంత పేరు వస్తుంది, ఎన్ని ఇయర్స్ పడుతుందో నాకు ఇంత పేరు రావడానికి అనుకున్నా. కానీ వితిన్ 6 months కూడా కాదు, 3 months లో నాకు అనుకున్నదంతా నేను నెరవేరింది నాకైతే. అంటే నువ్వేమనుకున్నావు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఒక మంచి సెలబ్రిటీ అవ్వాలనుకున్నా? సెలబ్రిటీ అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తూ ఉంటా కదా, వాళ్ళ లెక్క నేను ఎప్పుడు అవుతానో, ఎన్ని ఇయర్స్ పడుతుందో అలా. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు నాకు చాలా టైం పట్టింది ఇన్స్టాగ్రామ్ లో నేను పికప్ అవ్వడానికి. అనుకున్న వేళ కాలేదు అంటే ఇప్పుడు నాతో అన్న వాళ్ళైతే అన్నారు అనమాట, చాలా టైం పడుతుంది ఇన్స్టాగ్రామ్ లో పికప్ అవ్వడానికి. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక 2 years టైం పట్టింది, 1 year టైం పట్టింది అంటారు. నేను అనుకుంటుండే వీళ్ళకి ఇంత మంచి చేసే వాళ్ళకి 2 years టైం పట్టిందంటే మరి నేను ఇంకా నాకేం రాదు, ఇంకా నేను ఏం నేర్చుకోలే, నాకెంత టైం పట్టాలి అనుకున్నా. కానీ నాకు వితిన్ 2 months లో నాకు చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. అంటే నీ గురించి నార్మల్ గా మేము సెర్చ్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, మీ మదర్ కి ఫస్ట్ అమ్మవారు వచ్చేవారు. అమ్మవారు వచ్చేవారు కాదు, ఒక్క నిమిషం. మీ మదర్ కి అమ్మవారు వచ్చేవారు. ఆమెను చూసి నువ్వు సైకలాజికల్ గా నీకు వస్తున్నట్టు ఫీల్ అవుతున్నావేమో. లేలే, అసలు తనకు అమ్మవారే రాదు. మా మమ్మీకి అమ్మవారు వచ్చేదే కాదు అసలు. మీ మమ్మీ వారు చెప్పడం కానీ నీకు అసలు ఇప్పుడు నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్తున్నావు, అమ్మ పూజలు చేస్తే నేను వాటిని ఖండిస్తాను అని. అవును. సో అంటే మీ మదర్ నీతో చెప్పుకుంటది కదా, లేలే అసలు పూజ చేసినప్పుడు టెంపుల్స్ తీసుకెళ్లడం, నీతో పాటు తనతో పాటు వెంట పెట్టుకుని నిన్ను తీసుకెళ్లడం
ఎల్లమ్మ గాని పోచమ్మ గాని ఇలా టెంపుల్స్ కి తిప్పడం? టెంపుల్స్ కి తిరుగుతాము, కానీ నేను చెప్పినా కదా ఇందాక, టెంపుల్స్ కి వెళ్ళినా నేను నమ్మకపోతుండే. ఒక దేవుడు వచ్చేటోళ్ళ దగ్గర కూర్చోకపోతుండే, అట్లనే ఉంటుండే. కానీ ఈ అమ్మవారు రావడం, వాళ్ళ చూసి నేర్చుకోవడం అవన్నీ నాకు అసలు ఇంట్రెస్ట్, ఇప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అమ్మవారు రావడం అంటే. అంటే ఫస్ట్ లో అప్పుడు అనుకుంటుండే అమ్మవారు వస్తే ఎట్లుంటుందో ఒకసారి తెలుసుకోవాలి, నాకు వస్తే బాగుండు అనుకుంటుండే. కానీ ఖచ్చితంగా నాకు రావాలి, అమ్మవారు వస్తే ఇట్లా వలుకుతారు అవన్నీ ఏం తెలియదు నాకు అసలు. ఫస్ట్ లో నేను అమ్మవార్లు అంటేనే నమ్మకపోతుండే నేను. ఇప్పుడు నీ ఒంటి మీదకి ఎంతమంది వస్తారు? 3 members వస్తారు. అంటే కొంతమంది రాకుండా ఆపేశారు అని చెప్పి ఆపేసుకుంటారు. అంటే కొంతమంది మొక్కుతూ ఉంటారు, నాకు ఇప్పుడు ఈ ఏజ్ లో వద్దు, పెద్ద అయినాక రావాలి అని మొక్కుకున్న వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు. లేదు అమ్మవారిని కట్లలు వేసిరు అనుకో చాలా కష్టాలు పడతారు అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఏమైతుంది ఇంత అని తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు మమ్మీకి వస్తుండే కట్లలు వేసేసారు. కట్లలు వేయడంతో ఇంకా మమ్మీకి ఊకొక్క బాధపడుతుండే. మమ్మీ వీళ్ళ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి నా ఇంట్లో ఏమైతుందని. మా మమ్మీ కూడా ఏమన్నదంటే, చిన్న ఏజ్ వాళ్ళకి సత్యం గల దేవత వస్తుందంట, చిన్న ఏజ్ నువ్వు ఎప్పుడు బాధపడొద్దు, ఏం కాదు చేసుకో, రాని వస్తే రాని అని చెప్పేసి ఇంకా వదిలేసుకున్నారు. కానీ నా దగ్గరికి అమ్మవారు వచ్చినాక అంటే ఎంతో ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఇలా ఏమంటారు మంచిగా అయినారు. కొంచెం మంచిగా కాగానే ఎట్లా అంటే నా మీదనే ఇట్లా నేను ఏదైనా నా సొంతం అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకుంటా కదా, వాళ్ళ కూడా మళ్ళీ ఎవరితో చెప్పానని చెప్పారు. వాళ్ళే వచ్చి మళ్ళీ మమ్మీకి చెప్పడం అవి కూడా జరిగినాయి. ఇంకా నేను అప్పటి నుంచి 2-3 days బ్యాక్ అయిందనమాట. అది కూడా నేను నా సొంత అనుకొని నేను షేర్ చేసుకోవడం నా తప్పు జరిగింది అక్కడ. అది నా తప్పు అని చెప్పి నేను అప్పుడు అర్థం చేసుకున్నా. ఇంకా అప్పటి నుంచి 2-3 days నుంచి నాకు అనిపిస్తుంది, వద్దు ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో ఏం షేర్ చేసుకోవద్దు, ఎవరిని ఫస్ట్ నా అనుకొని నమ్మొద్దు అని చెప్పేసి అర్థమైంది నాకు అదొకటి. మీ ఫ్యామిలీలో మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ అంటే అమ్మాయి ఇలా ఫీల్ అవుతుంది, చిన్న వయసు కదా సైకలాజికల్ గా ఫీల్ అవుతుందేమో అని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేయించడం అట్లాంటి ఏమైనా జరిగాయా? ఏం జరగలేదు, ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి నమ్మకం కదా ఇవన్నీ అంటే. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కూడా దేవుడు వస్తూ ఉంటారు, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చెప్తుంది, మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గదు. ఒకటి ఉంటే ఇప్పుడు అదొకటైతే ఇంకొక దగ్గర పోతే జరుగుతుంది అది. అయితే నువ్వు ప్రతి శుక్రవారం కూడా నీకు అమ్మవారు వస్తారు, దుర్గమ్మవారు. అంటే ఆ రోజు అమ్మవారికి అది ప్రీతికరమైన రోజు అని చెప్పేసి అంటారు. ఫ్రైడే, అవును, దుర్గామాతకి ప్రత్యేకమైన రోజు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది తపస్సు చేస్తారు, అంటే వాళ్ళ జీవితమే పక్కన పెట్టేసి మంత్రాలు చదువుకుంటూ వేదాలు చదువుకుంటూ తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం వాళ్ళ ఒంటి మీదకి రావాలని కాదు, కనిపించాలని. వాళ్ళు ఎంత ట్రై చేసినా రారు. కానీ ఒక ప్రత్యేకంగా శుక్రవారం అని చెప్తున్నాం కదా, ఆ డే నీ ఒంటి మీదకి ఎలా వస్తున్నారు? నీకేమైనా నువ్వేమైనా మంత్రిస్తావా రావడానికి? లే అంటే పిలవగానే ఎలా వస్తున్నారు? పిలవగానే అన్నట్టు ఉండదు. ఇప్పుడు దేవుడు వచ్చేటోళ్ళు కామన్ గా తల్లి పేరు తండ్రి పేరు, ఎవరైతే మనకు తల్లి వస్తుందో వాళ్ళ పేరు తలుచుకుంటే అమ్మవారి పేరు మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమె మన మీద సత్యంగా ఉంది కదా, ఇంకా ఆమె పేరు తలుచుకుంటే వస్తుంది. నాకు అర్థం కాదు, ఒకసారి మళ్ళీ చెప్పా. ఇప్పుడు ఫ్రైడే ఉంది సపోజ్, ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మల్లన్న, ఎల్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, మైసమ్మ తల్లి, కాళికామాత వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమి లేదు, మనము ఈరోజు ఫ్రైడే, నేను ఫ్రైడే దుర్గామాతకి హారతి ఇస్తా, ఈవినింగ్ నేను అమ్మవారికి కూర్చోవడం హారతి ఇష్టప్పుడు వస్తుంది. నార్మల్ ఇంట్లో సమస్యలు చెప్పుకొని వెళ్తుంది. నా దగ్గర చూపించుకొని నీకు వచ్చే వాళ్ళు ఈవినింగ్ టైంలో వస్తారు. నేను అప్పుడు ఏం చేస్తా, అమ్మవారికి హారతి ఇచ్చేసి పూజ చేసుకొని బయటికి వచ్చేసి మమ్మీ చాపేస్తుంది, కింద చాపేసి అగరబత్తులు పెట్టి అక్కడ బండారి అంటే పసుపు పెట్టి వెళ్తుంది. పసుపు నిమ్మకాయలు ఏమేమి పడతాయో చెప్పి వెళ్ళిపోతుంది. నేను అప్పుడు ఏం చేస్తా, తల్లిదండ్రి పేరు తలుచుకొని, ఏదైతే ఇప్పుడు మనకు అమ్మవారు దుర్గామాత పేరు తలుచుకోవాలి. అంటే నీకు తెలుసు అమ్మవారు వస్తారు నా మీదకి, ఇప్పుడు నా ఒంటి మీదకి అమ్మవారు వస్తారు అని తెలిసి నువ్వు కూర్చుంటున్నావు? తెలిసి కాదు, ఇప్పుడు మన పేరు మీదకి వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఎట్లాంటి టైంలో కావాలన్నా మనం పేరు తలుచుకుంటూ వస్తుంది నార్మల్ గా. ఇప్పుడు డోల్ సౌండ్ చేస్తే గుళ్ళ దగ్గరికి వెళ్తేనే కాదు, మనకి ఇంట్లో సమస్యలు కావాలన్నా కానీ తల్లి సత్యంగా ఉంటే మనం తలుచుకుంటూ వస్తుంది పేరు మీదకి. వచ్చిన వాళ్ళు నిన్ను చూడడానికి, నిన్ను కలవడానికి చాలా వస్తారు కదా. అవును. అంటే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో ఎవరైనా సమస్యలు పరిష్కారం అయినాయా? అయినాయి. నాకు ఒక
మూడు చెప్తారా? ఒకరేమో ఇట్లా ల్యాండ్ గురించి అని వచ్చిర్రు, అంటే వాళ్ళది అన్నదమ్ముల మధ్యలో నొల్లి అనమాట ల్యాండ్. ఎట్లా అంటే తమ్ముడు ఏం చేసిండు అన్నని, ఇది నా ల్యాండ్ నీది కాదని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు వచ్చి నా దగ్గర బాధపడము అలా ఇలా జరుగుతూ అమ్మవారి సమస్యలు చెప్పుకుంటే ఏదో ఒక రోజు ఆ తమ్ముడే తనని అర్థం చేసుకొని వద్దు మా అన్న పెద్దోడు నాకు సాయం చేసిండు అన్న స్టేజ్కి అమ్మవారు ఆయన మనసును మార్చింది. మార్చి ఇప్పుడు ఈక్వల్ చేసి వీళ్ళని కలిపేసింది వాళ్ళని కలిపేసింది, అట్లా చేయడం జరిగింది. ఇంకొకటి ఎట్లా అంటే ఒక చిన్న పాప ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. చిన్న పాప అంటే ఆల్మోస్ట్ ఇంటర్ అయిపోయింది, లవ్ చేసింది. తల్లికి తెలియదు ఇంట్లో, నా పిల్ల కాలేజ్ పోతుంది వస్తుంది కాలేజ్ పోతుంది వస్తుంది అని తల్లి అనుకుంటుందంట. అయితే నా దగ్గరికి వచ్చి తల్లి తిను ఎందుకు రోజు రోజుకి ఇట్లా డల్ అయిపోతుంది, ఏదో భయం 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 ఉంటుంది అని చెప్పేసి ఎవరైతే ఆ మదర్ ఉన్నారో తల్లిని అడిగిందంట. అడిగితే అప్పుడు చెప్పిందంట, నువ్వు అనుకుంటున్నావు నా కూతురు రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ చేస్తుందని, కానీ ఇట్లా తినను ఒకరు మోసం చేసిరు అంటే ఒకరి చేతిలో ఆమె ఆల్రెడీ మోసపోయింది, ఆ బాధల్లోనే ఉంది. ఆయన వద్దనుకుంటుండు కానీ ఈమె ఇంకా ఆయనను కావాలనుకుంటుంది అని చెప్పి తల్లి చెప్పిందంట. అప్పటి వరకు ఆ మదర్ కి తిన గురించి తెలియదు. అయితే తల్లి డైరెక్ట్ తినని ఎవరైతే అమ్మాయి ఉన్నారో తనని డైరెక్ట్ ముందు కూర్చోబెట్టుకుని అడిగిందంట. యాక్చువల్ నేను వీడియోలో చూసిన, వీడియో తీసిరు ఆ టైంలో. అయితే కూర్చొని అడిగితే తను భయపడుతుంది, ఏడుస్తుంది, చెప్పట్లే ఏమి నిజాలు. ఇంకా తల్లి జుట్టు పట్టి నువ్వు సత్యం ఒప్పుకుంటేనా సరే లేకపోతే నేను ఇంకా గట్టిగా తీస్తా, ఇది టాపిక్ వేరే దగ్గరికి వెళ్తుంది అని చెప్పేవరకు తను అన్ని ఇంకొకటి ఇంకా ఒకటి అమ్మవారు అడుగుతున్న కొద్ది చెప్తూనే ఉంది. ఇంకా ఇప్పటి వరకు ఎంతమంది నేను మోసం చేశానంటే 4 మోసం చేసారు నన్ను, ఏ క్యాస్ట్ వాళ్ళంటే ఈ క్యాస్ట్ వాళ్ళు, అట్లాగే తను ఒకటి అప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ మదర్ షాక్ అయింది. ఏంది తల్లి ఇంత సత్యంగా ఉందా, నా బాల ఎందుకు ఇట్లా అవుతుంది అంటే నా పాప ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి నేను 2 రోజులు తెలుసుకోలేకపోయినా. అమ్మవారి దగ్గరికి వచ్చినాక నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఒక నిజం తెలిసింది అని చెప్పేసి అదొకటి జరిగింది. ఇప్పుడు ఇంకేదో విషయాలలో కూడా జరిగినాయి అలా జరుగుతుంది. యాక్చువల్లీ నేను వీడియోలో చూసి తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీ నా కాళ్ళ మీద పడింది, అంటే అమ్మవారు శాంతి అయిపోయినాక నేను దగ్గరకు వచ్చేటప్పటికే నాకు ఈ విషయం తెలిసింది, నీ ఒంటి మీ అమ్మవారు ఉండేపటికే నాకు ఈ విషయం తెలిసింది, ప్లీజ్ నన్ను ఇంకా దూరం కొట్టకిప్పటి నుంచి నా సొంత అక్క లేకుండి నన్ను ఇట్లా చేసుకో అట్లా వేసుకొని అలా మదర్ వచ్చింది. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది, అంతెందుకు మా ఫ్రెండ్ ఒక ఆమె చైల్డ్హుడ్ ఫ్రెండ్, మేమిద్దరం చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. తను వాళ్ళని లవ్ చేస్తూ ఉంటది. నాకు కూడా చెప్పింది వీళ్ళని చేయి వాళ్ళని చేయండి. నేను ఏం చెప్తున్నా అంటే వద్దు నాకు ఈ పని నుంచి లవ్ అన్న అవసరమా అన్నట్టు ఉంటుండే. అయితే నా ముంగడ తను 6 మోసపోయింది, 6. అయితే మొన్న 7 ఆయన. అయితే వాడు ఈమె దగ్గర నటిస్తున్నాడు, అమ్మవారి దగ్గరకు వచ్చిందంట. తను వచ్చి అమ్మవారిని అడిగింది ఇట్లా నటిస్తున్నాడు మరి నా దగ్గర, ఇందాక వచ్చింది అనమాట ఆమె, చూసారు కదా బ్లూ కలర్. అయితే అమ్మవారు నన్ను ఇట్లా మరి నమ్మిస్తున్నాడు తల్లి, నేను నిజమేనా ఇంతమంది నన్ను ఇట్లా మోసం చేసిరంటే, ఎంతమంది మోసం చేసినా గానీ నువ్వు వింటలేవు కదా, వీడు కూడా నిన్ను మోసం చేస్తాడని చెప్పింది తనకి. చెప్తే ఈమె వెళ్ళి తనకు చెప్పిందంట, నువ్వు ఇట్లా నన్ను మోసం చేస్తావని అమ్మవారు నాకు చెప్పింది అని చెప్తే వాడేమన్నాడంట, ఆమె దొంగ దేవత నేను అట్లా కాదు అంటే అమ్మవారు ఏం చెప్పిందంటే, నువ్వు కాకుండా మనకి ఇంకిద్దరు ఉన్నారు బయట అని చెప్పింది. అయితే తినెళ్ళి తనని అడిగిందంట, ఇట్లా నీకు ఇంకిద్దరు ఉన్నారంట కదా బయట, నాకు ఇట్లా అమ్మవారు చెప్పిందంటే, లేదు నీ ఫ్రెండ్ దొంగదేవ తూగుతుంది అన్ని అబద్ధాలు చెప్తుంది అని అంటే, అమ్మ నెక్స్ట్ డే తిని మళ్ళీ వచ్చి అమ్మవారి దగ్గర ఇట్లా నిన్ను ఇట్లా అంటున్నాడు తల్లి అంటే, మరి రామ్మ నువ్వు ముందుకి, సరే ఇట్లా అంటున్నాడు కదా వారం వెళ్ళదు నేను చూపిస్తా అన్న తల్లి. కరెక్ట్ నిన్న ఫ్రైడేకి వారం తల్లి చూపించింది. వాడు ఇంకా తనకు చెప్పకుండా వెళ్ళిపోయినాడు. అంటే వీడేం చేసినాడంటే వేరే ఆమెని వీడియో కాల్లో మాట్లాడడం, తిను తనని కళ్ళతో చూసింది అనమాట. అప్పుడు తల్లిని చెప్పింది, ఈ రోజుకైనా నన్ను నమ్ముతావా, వాడు అన్నాడు కదా దొంగదేవుడు అని, నేను వారంలో చూపిస్తాను కదా, కరెక్ట్ వారం అయ్యింది, నన్ను నమ్ముతావా ఇప్పటికైనా అన్నది. ఇప్పుడు ఇంకా ఆమె నన్ను నమ్ముకుంటూ అమ్మో నన్ను ఆ రోజు నుంచి సత్యం గల దేవత నమ్ముతాడు తను. దాన్ని ఎట్లా చూడాలి అంటే, ఒక సమస్య పరిష్కారంగా చూడాలా లేకపోతే వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నామని చూడాలా? సమస్య కదా ఇప్పుడు అది, తను తెలుసుకోవాలని ఉంది, ఆ సమస్యల నుంచి తను బయటికి కాపాడింది, వాడు ఇట్లాంటి ఓడు అని చెప్పి. పరిష్కారం కూడా చెప్తావా? పరిష్కారం అంటే ఇప్పుడు చెప్తాం, ఇంకా ఏంది దీని నుంచి అయినా తెలిసింది కదా నీకు, ఇంకొక దగ్గర పోకుండా చూసుకో అని చెప్తే ఇక కొంత మారింది. ఇప్పుడు మారి ఇంకా తన పని తను చేసుకుంటుంది. అమ్మవారు చెప్పిన వస్తుంది అమ్మవారి దగ్గరికి, ఇస్తుంది తీసుకెళ్తుంది, మళ్ళీ వస్తుంది, తన బాధలు చెప్పుకుంటది, ఇంకా అట్లా జరుగుతుంది ఇప్పుడైతే.
అంటే కొంతమంది పరిహారాలు చెప్తారు, పరిష్కారం చెప్తారు, పలానా చోట ఇప్పుడు మంచివాడైతేనేమో మొక్కు తీర్చు, అమ్మవారు అంటే నాకు పెద్దగా తెలీదు, మా మదర్ వాళ్ళతో వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఇప్పుడు వాడు మంచోడైనా గానీ పరిష్కారం చెప్పొచ్చు మళ్ళీ లైఫ్ లోకి రావడానికి. ఇప్పుడు వాడు మంచోడు, మోసం చెయ్యడు అని అన్నా గానీ తనని మార్చుకోవచ్చు అన్నా గానీ తల్లి దుర్గమ్మ తల్లి ఏ తల్లైనా పరిష్కారం చెప్తుంది. వాడు ఇట్లాంటోడు అని తన జీవితం ఖరాబ్ అవుతుంది అని తెలిసినాక కూడా పరిష్కారం ఎందుకు చెప్తుంది? వాళ్ళ నుంచి విడగొట్టాలని చూస్తుంది కదా. మరి అంటే ఇంకా వాళ్ళని వదిలేసి ఈమెతో ప్రశాంతమైన జీవితం గడపడానికి అంటే మరి మా ఇబ్బంది పడుతుంది కదా. ఎందుకు ఇబ్బంది పడుతుంది? ముందు తెలిసిందే బెస్ట్ కదా, ఇంకా ఇబ్బంది లేదు కదా వానితో. ఇప్పటి నుంచైనా సరిగా ఉండని చెప్పుకుంటది. అంటే ఇక కొంత బాధ ఉంటది, ఇష్టపెట్టి వెళ్ళినాడు ఇట్లాంటి వాడిని నేను చేసిందన్న బాధ ఉంటది. కానీ మనకి తల్లి ముందు చెప్పి మనకు ఒక పరిష్కారం అయితే తీరింది కదా, వాడి నుంచి మనం అయితే బయటపడ్డాం కదా అని ఒక హోప్ అయితే ఉంటది మైండ్ లో. అంటే మీకు ఎప్పుడైతే అమ్మవారు వస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళే మీరు ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేసేసారు? డైలీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి మీ దగ్గర కూర్చుని బిజినెస్ అంటే ఇది నేను డైరెక్ట్ గా నా క్వశ్చన్ కాదు, ఇది నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నా, అప్పటి నుంచి చూస్తున్నా. అప్పటి నుంచి కొన్ని కామెంట్స్ లో సెక్షన్స్ లో చూసా, ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కామెంట్స్ పెట్టారు, మాకు తెలుసు మేము చూసాం అదంతా ఫేక్ అని చెప్పి. అట్లా కావాలంటే నేను అవి కూడా చూపిస్తాను. సో అట్లా అంటే ఇదే ఎందుకు అడుగుతానంటే రీసెంట్ గా ఎర్రవరం సంబంధించి ఒక బాలుడికి సేమ్ ఇట్లానే నరసింహస్వామి మీదకి రావడం, దాని తర్వాత మళ్ళీ అది ఫేక్ అని తెలియడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఇంకో ఇప్పుడు నేను అమ్మవారు వచ్చినాక కూడా బయట ఎక్కడ చెప్పుకోలే, నాకు ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. 6 months అయిపోయిన తర్వాత ఇంకా కామెంట్స్ లో అడుగుతున్నారు, నీకు నీ ముఖంలో కళ చూడు ఇట్లుంది, నీకు అమ్మవారు వస్తుందా అని అడుగుతుంటే సరే 6 months తర్వాత బయట పెడతామని చెప్పి నార్మల్ గా మా ఇంట్లో మైలలు తీస్తారు అమ్మవారి పండుగ అయ్యే ముందు. మైలలు తీసినప్పుడు వీడియో దింపినాను. వీడియో దింపితే ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది. రెడ్ శారీలో అమ్మవారు వచ్చింది, నాకు వీడియో చాలా వైరల్ అయింది అనమాట. వైరల్ అయిన తర్వాత మన ఫస్ట్ ఇంటర్వ్యూ ఎస్ఆర్ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 2-3 ఫ్యామిలీస్ రావడం జరిగింది. అలా చెప్తూ ఈడి వరకు వచ్చింది. కానీ ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా నాకు ఇంతే మనీ పెట్టాలి నా దగ్గర అన్నట్టు కూడా మనీ నేను ఎవరి దగ్గర తీసుకోను. ఏంది వాళ్ళ నాకు వచ్చేది అమ్మవారు, వాళ్ళ సమస్య తీర్చుతున్నా అంతే, మనీ తీసుకొని చెప్పాలి అన్నట్టు ఉండదు. అట్లా అంటే నీ ఏజ్ కూడా డబ్బుల గురించి పెద్దగా ఆలోచించే ఏజ్ కాదు. అవును, మంచి చెడ్డ గురించి డబ్బులు మనకు ఉండాలి, ఉపయోగపడితేనే ఏజ్ కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు కదా, నువ్వు ఎప్పుడైనా వద్దు అని చెప్పావా? అంటే ఇంకా వాళ్ళకి తృప్తి కోసం. ఇప్పుడు నేను నార్మల్ గా ఇంటికి ఎవరైనా వస్తే ఇచ్చి వెళ్తారు కదా, నేను వద్దు అంట. వాళ్ళు ఏమంటారు అంటే మా ప్రశాంతత కోసం తీసుకో, ఎందుకంటే కొంచెం నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు కొంచెం రిలీఫ్ అయింది మైండ్, నేను కొంచెం తెలుసుకున్నా ఎవరు ఎట్లాంటి వాళ్ళని అని చెప్పి మాకు తృప్తి కోసం ఇట్లా పెట్టి పోతున్నాము అని చెప్పేసి పెట్టి వెళ్తుంటారు. అవన్నీ కూడా నేను నాకు ఏమైనా ఖర్చు ఉంటే తీస్తాను, లేకపోతే ఇప్పటికైతే నాది ఏంటంటే ఆ అమ్మవారికి వచ్చిన పైసలు అయితే అమ్మవారి దగ్గర పెట్టేసి నవరాత్రులలో దుర్గామాతను తీసుకొద్దాము, లేకపోతే అమ్మవారికి ఏమైనా చేపిద్దాము అన్న హోప్ తో ఉన్నా. ఎవరైనా పెద్ద కానుకలు నీకు ఇచ్చారా? బంగారం, హారాలు, నగలు? అంటే అమ్మవారి విషయంలో ఇంకా అట్లాంటి ఏం రాలేదు. నార్మల్ గా ఒక అన్న నన్ను చాలా నమ్ముతాడు, పేరే నాది మార్చేసిండు, భవానమ్మ అని పెట్టేసిండు, శ్రవణన్న అని పేరే నన్ను మార్చేసిండు. ఇంకా ఆయనకి చాలా వరకు నేను ఆయన విషయాలన్నీ కూడా బయట పెట్టిన, అంటే ఆయన సమస్యలు బయటకు తీసుకొచ్చిన, ఆయన సమస్యల నుంచి అలా ఇలా చేయబట్టి నా బర్త్డే రోజు నాకు గోల్డ్ అనేది పెట్టడం కూడా జరిగింది. శ్రావణ్ అంటే ఒక మీకు భక్తుడు. ఇక నాకు ఒక సొంత అన్న అంతే. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా చెల్లమ్మ ఉన్నవరా నాకు, ఆయన ఏది తీసుకోముందైనా కానీ ఏదైనా ఇంట్లో ఏదైనా చేసే ముందైనా కానీ ఫస్ట్ కాల్ నాకే వస్తుంది, చెల్లె ఇది చేస్తున్నా ఎట్లా ఉంటదిరా ఇది అని చెప్పేసి ఫస్ట్ ఫోన్ నాకే చేస్తుంది. ఇప్పుడు నా గురించి నేను నీకు చెప్తే దానికైనా నువ్వు పరిష్కారం చెప్పగలుగుతావా? అంటే ఇప్పుడు తెలీదు, నార్మల్ గా అమ్మవారు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఫేస్ చూసి కళ అవి అంటారు కదా, నాకు అట్లా కూడా ఏం తెలియదు. ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అమ్మవారు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, ముంగట ఎవరికైనా అమ్మవారికి అన్నుందంటే తెలుస్తుంది. అట్లా నేను నీకు ఈ అమ్మవారికి కన్నుందని చెప్పగలుగుతా, నీకు అమ్మవారు దేవుడు వస్తాడా అని అడుగుతా ఫస్ట్. లేదు అంటే ఓహో జస్ట్ కన్నుందా అన్నట్టు మాట్లాడతా అంతే. కానీ అందరి ఫేసెస్ చూసి నేను ఇంకా గుర్తుపట్టడం అంత సిచ్యువేషన్ వరకు రాలే.
అంటే ఇట్లా చిన్న ఏజ్ లో ఇట్లా రావడం ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అవుతాయని ఎప్పుడైనా మీ మదర్ నీతో షేర్ చేస్తున్నా? ఎందుకు ప్రాబ్లమ్స్ అవుతాయి? ఎందుకంటే మనతోనే అమ్మవారు ఉంది కదా, అమ్మవారే స్వయంగా మనకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మనకి ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే కదా, అట్లా ఆలోచిస్తాను నేను. అంటే ఈ క్వశ్చన్ నేను డైరెక్ట్ గా నేను అడగకూడదు, మ్యారేజ్ అట్లా ఫ్యూచర్ లో అట్లా ఇప్పుడు పవిత్రంగా భావిస్తారు కదా, సో దాని గురించి అట్లేం లేదు. ఇప్పుడు అమ్మవారు వస్తే మ్యారేజ్ చేసుకోవద్దు అలా ఇలా అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మనకు ఆ తల్లే దారి వస్తుంది, ఆ తల్లే మనకి చూపిస్తుంది సంబంధం, ఆ తల్లే మనకి తీసుకొస్తుంది అన్నట్టు నేను ఆ హోప్ లోనే ఉన్నా ఇప్పటి వరకు కూడా. కానీ నేను అట్లా మ్యారేజ్ గురించి అవన్నీ గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఎట్లా ఏదంటే మన ఫ్యూచర్ లో ఫెయిత్ ఎట్లుంటే అట్లా అవుతుంది అనుకుంటా. అంటే అందరిలో నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదు? వెళ్తా. ఇప్పుడు ఎందుకు వెళ్ళాను? ఇప్పుడు డిగ్రీ స్టార్ట్, ఇప్పుడు కాలేజ్కి వెళ్తా. సగంలో ఆగింది కదా, ఆగిందా ఆగలేదా? ఇంటర్ సగంలో ఆగింది, కానీ నాకు నేనేం బాధపడలేదు కదా. ఎందుకంటే కాలేజ్ నేను ఎందుకు బంద్ చేసిన, నా హెల్త్ పరంగా నాకు కొంచెం ఇష్యూస్ వచ్చినాయి కూడా నేను బంద్ చేసిన. కానీ ఎగ్జామ్స్ రాయడం అవన్నీ అయితే ఆపలేదు కదా, ఎగ్జామ్స్ కంటిన్యూ చేసిన, అన్ని కంటిన్యూ చేసిన. ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నా. సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, ఇది కూడా కామెంట్ లో చూసా నేను. దగ్గరలో బోనాలు ఉన్నాయి. అవును, బోనాలకి ఇట్లా భక్తి ఉందని చెప్పేసి అమ్మవార్లు వస్తున్నారని చెప్పేసి, నువ్వే కదా చాలా మంది బయటకు వస్తారంట, 2 యాపరబ్బలు తీసుకుని సాంబ్రాణీలు తీసుకుని బయటకు వచ్చి ఒక పెద్ద బిజినెస్ చేస్తారు. జరిగే చెప్తాను, జరగబోయే చెప్తాను. అసలు నాకు బయట ఎవరెవరికి అమ్మవారు వస్తుంది కూడా తెలియదు సరిగా. నార్మల్ గా చెప్తాను, బోనాల టైంలో మంచి డబ్బు సంపాదిస్తారు, అందుకని బోనాల ముందు ఇట్లాంటివన్నీ బయటపడతా ఉంటాయి. మరి ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు అని చెప్పేసి కామెంట్, చాలా పెద్ద కామెంట్ పెట్టాడు. కాదు చూపిస్తాను నేను, పెద్ద కామెంట్ పెట్టిండు. దానికి నువ్వు అతనికి సమాధానం ఏం, అంటే అతను అడిగిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది, కనిపిస్తుంది. అవును, అంటే మనం ఎక్కడైనా చూసిండేమో ఇట్లా దొంగ దేవత రావడం, చూస్తేనే కదా ఆయన చెప్తాడు. ఇప్పుడు నాకంటే నాకు లాస్ట్ ఇయర్ బోనాలు అయిపోయినాకనే వచ్చింది. లాస్ట్ ఇయర్ బోనాలు అయిపోయినాక వినాయకుని చవితప్పుడు వచ్చింది నాకు. ఇప్పుడు ఇక మరి ఆయన చూసిండు, మరి దొంగ దేవుడు ఊగడం, దొంగ దేవుడు అని ఎట్లుగుతారు? ఆ పలుకులు అనేవి రావాలి కదా మనకి. అంటే ఇప్పుడు బయటికి కూడా వెళ్తున్నాయి కొంత. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎక్కడ, అది ఎర్రవరం, అట్లా నాకు అవన్నీ తెలీదు అసలు. నాకు ఇప్పటికీ నేను ఎంత దేవుడు వస్తుంది, నేను బయటికి వెళ్ళి ఒకరితోని వేరే దేవుడు వచ్చిన వాళ్ళతోని షేర్ చేసుకోవడం అవన్నీ కూడా నేను షేర్ చేసుకోను. అంటే దేవత నీకు వస్తుందని ప్రూవ్ చేయాలనుకుంటే మేము ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతారంటే, ఇప్పుడు తల్లి సత్యంగా ఉంటే మీ కోరికలు ఏవైనా నెరవేరుస్తుంది అంతే. అంటే నీ వంటిపైకి ఆ ముఖంలో కళ్ళ తెలిసిపోతుంది ఫస్ట్, అమ్మవారు వస్తుందా వాళ్ళకి వస్తలేదా. దేవుడు వచ్చే ఫేస్ డిఫరెంట్ ఉంటది ఎంత అన్నా గానీ, వాళ్ళ ఫేస్ ఎంత అన్నా చేసినా గానీ కొంచెం డిఫరెంట్ ఉంటది వాళ్ళ ఫేస్. అంటే ఎట్లా కళ వేరే కళ ఉంటది కదా వాళ్ళ ముఖంలో. ఎట్లా అంటే ఇప్పుడు నా ముఖంలో కళ ఉంటది అని కొంతమంది అంటూ ఉంటారు, మరి వాళ్ళకి ఏం కనిపిస్తుందో నాకు కూడా తెలియదు అంటూ ఉంటారు. అట్లా ఇక ఒక మనిషిని చూడంగానే అవును మీకు నిజంగా అమ్మవారు వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. అట్లా నాకైతే ఇప్పటి వరకు దొంగ దేవుళ్ళు కూడా అన్నైతే తెలియదు. ఎప్పుడైనా బాధపడ్డావా, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇట్లా వస్తుంది అని చెప్పి? బాధపడలే, ఎందుకంటే నన్ను సిచ్యువేషన్ నుంచి కాపాడింది కదా. అదే నీకు చేతబడి చేసే సిచ్యువేషన్ నుంచి కాపాడింది కాబట్టి నేను ఎప్పుడు బాధపడలేదు. నీతో పాటు మీ ఫాదర్ కూడా చేశారా? ఫస్ట్ ఫాదర్ కే చేసిరు. ఫాదర్ చేస్తే ఇంకా డాడీ చాలా కష్టాలు పడడము, డాడీకి మందు పెట్టడం అవి కూడా చేసిరు అనమాట. మందు పెట్టడం అంటే ఇప్పుడు మొత్తం తాగుబోతు అయిపోవాలని చెప్పి కడుపులో మందు పెడతారు, ఇట్లా మందు సంథింగ్ ఏదో పెడతారంట. అవన్నీ కూడా నాకు అంత ఐడియా లేదు. అట్లా పెట్టిరు, చేయడం జరిగింది. అవన్నీ కూడా అయినాయి. ఇంకా మమ్మీ కూడా డాడీతో 15 years బాధపడ్డది, చాలా కష్టపడ్డది. కానీ ఇట్లనే ఈడికెళ్తే ఒక మాట చెప్తారు, ఆడికెళ్తే ఒక మాట చెప్తారు అని చెప్పేసి కూడా ఇక తల్లిని నమ్ముకొని ఇట్లున్నాం. ఇప్పటికైతే ఇక మందు తీపిచ్చినాం, అన్ని చేసినాం. కొంచెం ఒక 1 month మంచిగా ఉన్నామనగా మళ్ళీ నాకు స్టార్ట్ చేసారు. మందు పెట్టలేదు నాకు, కానీ ఇట్లా చెదబడి వేయడం స్టార్ట్ చేసారు. ఎట్లా అంటే మంచి అందరి మధ్యలో మంచిగా తిరుగుతుంది, తినని భూమి మీద లేకుండా చేద్దాము అన్న మైండ్ సెట్ తో చేసారు. అందరితో మంచిగా కలిసి తిరుగుతుంది, ఏడవైనా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు మా డాడీ పేరు ఖరాబ్ కావాలని చెప్పి చేసిరు, మా డాడీకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నాతో ఇంకా మంచి పేరు వస్తుంది. ఎట్లాంటి పేరు? ఇప్పుడు ఏడిపోయినా కలిసి మాట్లాడుతుంది. కలిసి అంటే చిన్నగా ఉన్న పంచి అయినా కానీ నేను ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే నార్మల్ గా మంచిగా మాట్లాడడము. చెత్తబడి చేసినప్పుడు ఏజ్ 14-15 years.
ఓకే, అంటే అప్పుడు నువ్వు 9th క్లాస్ కానీ 10th గానా? 10th అయిపోయింది, 15. ఓకే, 10th అయిపోయింది. ఇంకా మంచిగా కలిసి తిరుగుతుంది అందరితోని, ఏది ఉన్నా గానీ మంచిగా ఓపెన్ గా మాట్లాడుతుంది అని చెప్పి చూసి ఓర్వలేక దెబ్బతీసిరు. బంధువుల అంటే మీకు సంబంధించి చుట్టుపక్కల అంటే ఇక నాకు అట్లా తెలియదు. చుట్టుపక్కల వాళ్ళకి మన మీద ఎందుకు ఉంటుంది చెప్పు, ఉంటే బంధువులకు ఉంటది. నార్మల్ ఎవరు పెట్టారు అనుకుంటా? నేను ఇప్పటివరకు అట్లా ఏమనుకోలేదు. మరి మీ డాడీకి ఇట్లా చేశారు కదా, నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. వద్దు, తెలుసుకొని ఏం చేసాను, సరే అయ్యింది, చేసిరు, అయిపోయింది. ఇప్పుడు మంచిగా వచ్చేసినాం కదా, ఇంకా తెలుసుకొని మనం చేసేది ఏముంది? అంటే తెలుసు మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో అంటే తెలుసు, కానీ ఎందుకు చెప్పడం? నీకు ఆల్రెడీ తెలుసు ఎవరు చేస్తారో తెలుసు, ఏమేమి చేస్తారో తెలుసు. ఇప్పటికి ఇంత దేవుడు వస్తుందన్న భయపడకుండా చేస్తారని కూడా తెలుసు. కానీ వద్దు, బయట వేసుకుంటే వాళ్ళు శత్రువులని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా శత్రువులని తెలిసి కూడా నేను వాళ్ళతో మంచిగా ఫ్రెండ్స్ లెక్కనే ఉంటా. వాళ్ళు తెలుసు నాకు శత్రువులని, నన్ను చంపడానికి ప్రయత్నించినని కూడా నాకు తెలుసు. కానీ ఇప్పటికి ఇంటికి వచ్చి నా మర్యాద ఇస్తా, వాళ్ళకి ఫ్రెండ్స్ లెక్కనే ఉంటా. ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు, కానీ నేను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటా. ఇది అమ్మవారు రాకముందు ఇదంతా అమ్మవారు. ఇప్పుడు కూడా నార్మల్ గా ఇప్పుడు కూడా నాకు తెలుసు కదా ఎవరైతే శత్రువులు, వాళ్ళు నా చుట్టూ తిరిగినా కానీ నేను పట్టించుకోను. ఫ్రెండ్స్ అంతే. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళ నోరుతో వాళ్ళు చెప్తేనే నేను వింటా అంతే. ఎందుకంటే మనం చూడండి, మనం వినండి, మనం చెప్పలేము. తెలుసు అంటే తెలిసినట్టు ఉండాలి. అమ్మవారు నువ్వు ఇంటిపైకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? కాలు చేతులు తిమ్మిరే, ఫస్ట్ పడిపోతాం అనమాట. అమ్మవారు వెళ్ళగానే పడిపోయే టైంకి కొంచెం ఇట్లా స్పృహ వచ్చే టైం కాలు చేతులు మొత్తం తిమ్మిరెక్కడము, ఇట్లా కళ్ళు ఓపెన్ చేయగానే మొత్తం పొగలు 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 కనిపించడము, ఎంత ఇట్లా ఎవరు వచ్చి కూర్చున్నారు, నెత్తి మీద ఏదో బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అయిపోగానే వాటర్ తాగుతా, కొంచెం దాకా నీరసం ఉంటది. తర్వాత ఇంకా నార్మల్. అంటే ఇలా తెలిసిన తర్వాత నీ దగ్గరికి ఎవరెవరు వచ్చారు ఎక్కువగా? ఈ జనం కాదు, అంటే మంచి చెడ్డ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కాకుండా ప్రముఖులు ఎవరైనా వచ్చారా? అంటే అర్థం కాలేదు. అంటే వేదాంతులు, సిద్ధాంతులు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళెవరు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో కామన్ దేవుడు రావడం అంటే, హైదరాబాద్ లో చాలా అంటే చాలా కామన్. తెలంగాణలో దేవుడు రావడం అంటే చాలా కామన్. ఇప్పుడు బోనాలు వస్తే అంతా మనదే ఉంటది జోరు, దేవుడు వచ్చేదే ఉంటది. దేవుడు రావడం అనేది హైదరాబాద్ లో కామన్. అది అంటే ఒకేసారి దేవుడు అందరికి ఎట్లా వస్తారు? ఇప్పుడు ఎట్లా వస్తారంటే, ఇప్పుడు నేను ఒక వీడియోలో చూసిన, నా దగ్గరనే జరిగింది. ఇప్పుడు నాకు దుర్గమ్మ వచ్చింది, నన్ను వీడియో తీసిర్రు అప్పుడు వీళ్ళు ఎవరో. తర్వాత నేను అది పెట్టుకొని చూసిన అనమాట. నా పక్కన ఇంకొక ఆమెకు మల్లన్న దేవుడు వస్తాడు. అంటే ఆమెకు వస్తాడన్న విషయం నీకు తెలియదు? నార్మల్ గా తెలిసి అంటే దేవుడు వస్తుందని తెలుసు, కానీ ఆమెకి ఇప్పుడు నా పక్కన ఉష్టి వస్తుందని నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఆమెకు మల్లన్న దేవుడు, ఎల్లమ్మ తల్లి వస్తుంది సపోజ్. ఇప్పుడు దుర్గమ్మ వచ్చినప్పుడు దుర్గమ్మకి మల్లన్న ఏమవుతాడు, తమ్ముడు అవుతాడు. తమ్ముడిని తలుచుకుంటది, తలుచుకోగానే అక్కడ ఆమె పే మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడ మల్లన్న ఉంటాడు కదా ఆమె పే మీద. ఇక్కడ తలుచుకుంటంతో అట్లా అక్కడ పే మీదకి రావడం జరుగుతుంది. సో వీడియో రికార్డింగ్స్ అన్ని చేశారంటున్నావు కదా, అవన్నీ ప్లే చేసి చూసినప్పుడు ఎవరైనా కించపరచడం మీ రిలేటివ్స్ లో గానీ? లేదు, అట్లేం లేదు. ఇక నార్మల్ గా జోక్ చేస్తూ ఉంటారు, చూడు చూడు ఇక్కడ కళ్ళు తెరిచింది అంటే అమ్మవారు ఉందా లేదా అని అట్లా కామెడీ చేస్తారు. కానీ ఇట్లా ఇప్పటివరకు కించపరిచినట్టు అయితే ఎవరు మాట్లాడలేదు. కానీ అంటారు, ఎట్లా అంటే ఇంత చిన్న ఏజ్ లో అవసరమా, కట్లలు లేపించుకోక, నీకు సోక అది అని మస్తు మాటలు అంటారు. కానీ అవును, కట్ల నాకు అర్థం కావట్లేదు, ఏంటి అసలు కట్లలు అంటే ఏంటి? అంటే అమ్మవారిని రాకుండా కట్టేస్తారు అనమాట, కట్లలు వేస్తారు అమ్మవారు రాకుండా. అంటే ఇప్పుడు వద్దు, నాకు ఒక ఏజ్ వచ్చినాక, నాకు రేపు పిల్లలు అయినాక రావాలి తల్లి, ఇప్పుడు నువ్వు వద్దని చెప్పేసి కట్లలు వేపిస్తారు. అట్లా కొంతమంది వేయించుకుంటారు. కొంతమందికి ఏమో రే ఈమె దేవుడు వచ్చినాక మంచిగా అయింది, ఈమెను ఎట్లకెళ్ళి దెబ్బ తీయాలి అని చెప్పేసి ముంగట ఉన్న శత్రువులు వేస్తారు అనమాట కట్లల్లో. నువ్వు ఎలా చెప్తుంటే దేవుడు ఉంటే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఒక మనిషికి దేవుడు వస్తుందంటే వాళ్ళు చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా దయ్యాలే. మన ముంగట మంచిగా ఉన్నట్టు నటిస్తారు, కానీ మన ఇంకా పోయి మనకే గోతులు అవుతారు. మళ్ళీ మనం వెళ్ళి పరిష్కారం వాళ్ళకే చెప్తాం. వాళ్ళు మనల్ని తోస్తున్నా కొద్దీ మనము బురదలో పడుతూనే ఉంటాం, మళ్ళీ లేస్తూనే ఉంటాం, మనకి చెప్తూనే ఉంటాం, మళ్ళీ తోస్తారు, మళ్ళీ పడతాం, మళ్ళీ అట్లా జరుగుతుంది. అంటే ఇంకా ఎక్కువ కోపం ఉందనుకో, ఇప్పుడు నా మీద ఇప్పుడు నాకు ఎవరైతే చేతబడి చేసిరో వాళ్ళు ముందుకు వచ్చారు అనుకో, తిడుతుంది, ముఖం పట్టుకొని తిడుతుంది. వాళ్ళు బాధపడని ఏమన్నా పడని, ఆ రోజు నువ్వు చేసిన పాపం ఈ రోజు నీకు మూట కట్టుకుందని చెప్తారు. వచ్చారా అట్లా?
అంటే రావడం అంటే ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు. ఇప్పుడు అప్పట్లో ఒక అత్తగా తను వచ్చింది ఇంటికి, ఒక కోడలుగా తను వచ్చింది ఇంటికి, ఆమెనే ఈరోజు అత్త అయింది ఒక కోడలికి. ఆ కోడల్ని దెబ్బతీసింది ఒక టైంలో. ఇప్పుడు అత్తమ్మ ముసలిది అయిపోయిందండి, చాలా కష్టాలు పడుతుంది అనమాట. అప్పుడు ఆమె చేసినప్పుడు మంచిగా యాక్టివ్ గా చేసింది కదా కోడలికి బాధ. అప్పుడు కోడలు బాధపడ్డది, ఈమె నవ్వింది. ఇప్పుడు ఏమైతుందాడా, అత్త బాధపడుతుంది, కోడలు మంచిగా అయింది. అంటే తను చేసిన పాపాలు తనకే మూట కట్టుకున్నారు. అట్లా రేపు జరగబోయేది ముందే చెప్తారు అమ్మవారు. ఇప్పుడు రేపు జరగబోయేదంటే అట్లా కాదు, అడుగుతుంటారు రేపు ఇది చేస్తాము ఓకే అవుతుందా కాదా అట్లా అడుగుతారు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నన్ను ఆశీర్వదించు తల్లి, నాకు ఇంటర్వ్యూలో సీట్ వస్తుందా రాదా, నేను ఎగ్జామ్ రాస్తున్నా పాస్ అవుతారా రారా, అది వాళ్ళ దగ్గర ఉండాలి. అది ఎందుకు అడుగుతారో నాకు తెలియదు. అట్లా ఇప్పుడు ఎగ్జామ్ రాసేటోళ్ళ దగ్గర ఉండాలి, అది అమ్మవారు అయితే రాయదు కదా ఎగ్జామ్, అది వాళ్ళ దగ్గర ఉండాలి. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని చెప్పకడికైతే చెప్తుంది. ఇక అన్ని అడుగుతారు, ఈ పెన్తో రాస్తే ఆ పెన్తో, అట్లా చాలా ఇక ఎట్లా అంటే ఆడుకుంటారు ఒక ఆట అట్లా. అది ఇప్పుడు మీరు అన్నదే అదే రియల్ అనమాట. ఇప్పుడు ఇందాక అడిగిరు కదా మీరు అమ్మవారు ఫేస్ కలర్ తెలిసిపోతుందని, ఎట్లా అని అడిగిరు చూసినావా. ఇప్పుడు నా ఫేస్ లో మీకు కనబడ్డది అన్నారా, ఇట్లా కొంచెం రూపం చేంజ్ అవ్వడం, అట్లా ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నీకు తెలిసిందా నాకు అమ్మవారు వస్తుందని? నాకు ఇంకా డౌట్ ఉంది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అంటే ఇది చెప్పే సందర్భమో కాదో నాకు తెలీదు, అల్లు అర్జున్ మూవీస్ చూడండి నేను. ఓకే చెప్తున్నా, కరెంట్ తీగ అది ముట్టుకుంటే షాక్ కొడుతుందా లేదా అనేది దాన్ని ముట్టుకుంటే తెలుస్తుంది. అవును. సో అట్లా కొన్ని ఏంటంటే మనం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది, ఫేస్ చేయకపోతే తెలియదు. అవును. ఇప్పుడు నన్ను చాలా మంది దొంగ దేవుడు అంటున్నారు, ఈ దేవుడు అంటున్నారు. నేను ఎందుకు బాధపడతలే, ఎందుకంటే నేను అమ్మవారు వచ్చే సీక్వెన్స్ లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అని నాకు తెలుసు. ఆమె దొంగ దేవుడా రియల్ దేవుడా అని నాకు తెలుసు, వాళ్ళకైతే తెలియదు కదా. పెయిన్ నేను అనుభవించిన కాబట్టి నాకు తెలుసు. సో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళంతే. ఇక మస్తు మంది చాలా మంది చాలా తీర్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో నీకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అసలు నేను చదవను కామెంట్స్, చదివినా అంటే చదవను. వీళ్ళు వాళ్ళు వచ్చి చెప్తారు ఈ వీడియోకి చూడు కామెంట్ ఎట్లా వచ్చిందంటే అప్పుడు ఓపెన్ చేస్తా. చదివిన డిలీట్ చేయడము అవన్నీ కూడా నేను ఏం చెయ్యను, ఎందుకంటే వాళ్ళ మనసులో తట్టింది. కామెంట్ అంటే ఏంటి, అది ఒక ఒపీనియన్ వల్ల పెడతారు కామెంట్. సో మనం డిలీట్ చేయొద్దు అది. ఓకే, పట్టించుకోను ఎవరు ఏమన్నా కానీ, అనుకోని రేపటి రోజు వాళ్ళకే అర్థమవుతుంది నా వాల్యూ అన్నట్టు ఉంటా, కానీ పట్టించుకోను నేను అట్లా. అండ్ సంజనాకి ఇప్పుడు చాలా ఈ ఫేమ్ వచ్చేసింది, ఇన్స్టాగ్రామ్ లో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, సినిమా ఆఫర్లు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయంట ఇప్పుడు వరకు. అవును. అంటే ఎట్లాంటి ఆఫర్స్ వస్తున్నాయి నీకు? ఎక్కువ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, నార్మల్ గా అమ్మవారి సాంగ్స్ గెటప్స్, ఇట్లా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా అట్లా గెటప్స్. నార్మల్ గా ఇప్పుడు మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి ఈ మధ్యలో. ఇట్లా ఎవరికైనా కొలాబ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా రీల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ అకౌంట్ కొంచెం ఇంకా ఇప్పుడు నాది 40K ఉంది కదా, వాళ్ళది ఒక 4000 ఉంది. వాళ్ళ అకౌంట్ వేరే వాళ్ళకి తెలవాలంటే అక్క ప్లీజ్ నీ దాంట్లో నాది వీడియో కొలాబ్ చేసుకోవా, చేస్తావా మరి? యాక్సెప్ట్ చేయనైతే చేస్తా. కొన్ని రోజులు కాగానే నా అకౌంట్ కొంచెం మైనస్ కనిపించిందనుకో తీసేస్తా. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? రీసెంట్ మొన్న ఫిబ్రవరిలో. అప్పటి నుంచి ఇప్పటికి 40K. ఏప్రిల్ లో నాకు 10K, జాన్ ఎండింగ్ లో 200, ఫెబ్ స్టార్టింగ్ లో 600, ఫెబ్ లో నేను 1K కేక్ కటింగ్ ఎండింగ్ లో, ఫెబ్ ఎండింగ్ లో 1K కేక్ కట్ చేసా. కేక్ కటింగ్ మమ్మీ వాళ్ళు చేయించినారు, అంటే ఫస్ట్ అది 1K కేక్ కటింగ్ చేయించినారు. ఏప్రిల్ 14 నా బర్త్డే రోజు 10K అయింది. నాకు కూడా తెలియదు, అది కేక్ మీద రాపించుకొచ్చిరు హ్యాపీ బర్త్డే అండ్ 10K అని. అప్పుడు గమనించి ఆ రోజు నా 10K అయింది. మళ్ళీ కొన్ని డేస్కి ఒక మే 10th చూస్తే మళ్ళీ 30K అయింది. 10K 30K అయింది. ఇప్పుడు 15 days అవుతుంది మళ్ళీ 40K అయిపోయింది. అంటే 40K కాదు 42K అయింది. ఓకే. సో అంటే ఇప్పుడు సంజన మదర్ ఎప్పుడైనా నీకు కూర్చుని అడగడం కానీ ఎట్లా, అంటే పరిస్థితి ఇట్లుంది ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అని అడుగుతుంది. నాకు తెలిసిందేదో నేను చెప్తా, లేకపోతే ఏం చెప్తా, అమ్మవారు వచ్చినప్పుడు అడుగు మమ్మీ అని చెప్తా. ఓకే. ఏమడిగింది ఆఫ్ కెమెరా? అంటే సారీ తప్పుగా అర్థం చేసుకోవద్దు,
అమ్మవారు రానప్పుడు ఏమడిగింది మీ మమ్మీ? అంటే మన పరిస్థితి రోజు రోజుకి ఎంత ఇదిగా అయిపోతుంది అంటే ఇప్పుడు బయట అనుకుంటున్నారు కూడా అమ్మవారు వచ్చి కూడా వీళ్ళు ఇట్లా అవుతున్నారు ఏంది అన్నట్టు అనుకుంటున్నారు. అయినా కానీ మన అమ్మవార్లు మనం ఎందుకు దారి చూపిస్తలేరు అంటే కూడా నేను ఆ టైంలో చెప్తూ ఉంటా, అమ్మవారు వచ్చినప్పుడు అడుగు, వాళ్ళని అడగాలి మనం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చారు కాబట్టి మనం వాళ్ళనే అడగాలి. ఎందుకు ఇంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా మమ్మల్ని కాపాడతలేవు అని వాళ్ళనే అడగండి. ఒకవేళ అమ్మవారికి నీకు మాట్లాడే అవకాశం వస్తే ఏం అడుగుతావు? ఇన్స్టాగ్రామ్ గురించి మాత్రం అడగొద్దు. లే ఎప్పుడు అసలు నేను ఇన్స్టాగ్రామ్ గురించి వీటి గురించి అసలు నేను ఎప్పుడు నార్మల్గా నాకు రాక ముందుకు వేరే దేవతల దగ్గరికి వెళ్ళి నా గురించి అడగకపోతుండే. ఏంటంటే నాకు ఒకటే నమ్మకం, నా లైఫ్ లో ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది అంతే. దేవతలు చెప్పింది కాదు, ఏది అయ్యింది కాదు, అంతే. మన తల ఫెయిత్ అంతే. రైట్. సో ఫాదర్ విషయం గురించి మీకు ఎమోషనల్ అయింది, మనం ఆల్రెడీ డిస్కషన్. మీ ఫాదర్ బయటికి వెళ్ళినప్పుడు మీ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? అరే అసలు నేను ఎవరు తెలియదు బయట డాటర్ అన్నట్టు. ఎందుకంటే మేము ఇంట్లో ఉంటే కూడా ఎవరు తెలియదు అసలు. అప్పట్లో తెలిసేది కాదు, ఇంత అట్లా ఉంటుండే, పబ్లిక్ కాదు. ఈ రోజు మా డాడీ ఒక్కొక్కరికి అరే తిను మా బిడ్డే చూడు ఈ స్టేజ్లో ఉందని చెప్తుంటే ఇంకా ఇంటికి రావడం, నన్ను కలవడం, నాతో ఫొటోస్ దిగడం అట్లా అవుతుండే. ఇక సో ఫైనల్ గా నీకు ఎలా అనిపిస్తుంది? నీ లైఫ్ లో అమ్మవారు రావడం ఒక్కటైతే ఊహించలేనిది నీకు జరుగుతుంది. నాకు తెలిసి నువ్వు ఊహించలేదు, ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించరు. నాకు రావాలి, నాకు జరగాలి అని నేనైతే ఎప్పుడు అనుకోలే. ఏంటంటే నాకు అమ్మవారు రావడం ఒక స్టేజ్ అయితే, ఈ రీల్స్ లో నేను ఇప్పుడు నార్మల్గా కొంతమంది రీల్స్ చేసినా కానీ ఇంతగానం ఇంటర్వ్యూలు అవ్వడము అవి కూడా కావు కదా, జస్ట్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో టాప్ అంతే అన్నట్టు ఉంటుంది. కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇంత నాకు పేరు వచ్చిందో కానీ బయట మాత్రం చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికి. ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్, నా గురించి ఇంతమంది తెలుసుకోవాలని ఆతృత, ఇవన్నీ నేను అనుకోకుండా నాకు జరిగినాయి. అంటే నేను ఏమనుకుంటుండే తెలుసా, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఎన్ని ఇయర్స్కి అవుతుందో నాకు ఇవన్నీ అనుకుంటుండే. కానీ 1 year కూడా 6 months కూడా కాలేదు, నాకు అయిపోయింది అట్లా. అమ్మవారు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడిన వీడియోలు నువ్వు చూసావు కదా? అవును. అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఏం మాట్లాడావు చెప్పు ఒకసారి. ఏం అట్లా నేను రికార్డింగ్ లో ఉంటది కదా నువ్వు మాట్లాడేది. ఇంకా వాళ్ళు ఎవరైనా వచ్చి ముంగడ కూర్చోగానే వాళ్ళ బాధలు చెప్తుంటది. నార్మల్ గా అంతకన్నా ముందంటే తల్లిదండ్రుల పేరు తలవడము, అలా ఇలా కూడా ఎవరు తను అని చెప్తుంది, అట్లా చెప్తుంది అంతే. ఓకే. అంటే నీకు సాంగ్స్ విన్నా కానీ, డప్పులు విన్నా కానీ, ఏమైనా మంత్రాలు చదువుతున్నప్పుడు కానీ? సాంగ్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా బోనాల పాటలు, మైసమ్మ తల్లి పాటలు, బోనాల పాటలు పెడుతుంటారు కదా, ఆడ బాడీ షివర్ అవ్వడము. నార్మల్ వినాయకుని తీసినప్పుడు బ్యాండ్ కొడతారు చూసినా, అక్కడ బాడీ షివరింగ్ అవ్వడము. ఇంకా నార్మల్ బ్యాండ్ అంటే ఏ బ్యాండ్ పడితే సావు బ్యాండ్ల కాడ ఆ బ్యాండ్ల కాడ రాదు. నార్మల్గా వినాయకుని తీసే బ్యాండ్, దుర్గమ్మ తీసే బ్యాండ్, ఆ బ్యాండ్ నార్మల్గా అమ్మవారి పండుగలు చేసి ఒగ్గు డోల్ ఉంటుంది, ఆ డోల్స్ అప్పుడుకి వస్తుంది. ఇప్పుడు బయట మీరు ఎట్లా క్రియేట్ చేసారు బ్యాండ్ అనే వారికి సావు బ్యాండ్ కూడా కొడితే కూడా వస్తుందా అన్నట్టు మాట్లాడుతారు. అది నేను రప్పించుకునే దాన్ని బట్టి ఉంటుందా, వాడ బాడీ షివర్ అవుతుంది ఫస్ట్. నేను ముందు జాగ్రత్త పడితే రాదు, లేదు ముందు జాగ్రత్త పడడానికి ఎట్లా? ఇది ఇప్పుడు అప్పటి నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కొంగు ముడేస్తే రాదని చెప్తారు. అయితే నేను ఒకసారి ఇట్లానే ఎవరు తెలియదు మా ఫ్యామిలీలో ఇంకా నాకు దేవుడు వస్తుందని, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పరశురాముని పండగ. పరశురాముడు అంటే కూడా ఒక దేవుడు. వాళ్ళ ఇంట్లో పండగ అందరు వచ్చిర్రు, కానీ ఇంకా అప్పటికి ఎవరికి నాకు దేవుడు వస్తుందని తెలియదు. నేనేం చేసేసిన, నా చున్ని ముడేసిన అనమాట. ముడయ్యంగానే నా నోట్లో మొత్తం పొక్కులు వచ్చినాయి, ఇట్లా మొత్తం ఇట్లా దద్దులు వచ్చినాయి. మా అమ్మమ్మ చెప్పింది, వద్దు 10 మంది ఉన్నప్పుడు వద్దు బెట్ట, వేసేసుకో అంటే వేసుకున్నా. ఇంకా ఆ కొంగు ముడేసినో లేదో మొత్తం నోటి నిండా పొక్కులు. అంటే అమ్మవారిని ఆపినా కదా రాకుండా, ఇంకా ఆపినందుకు ఒక్కసారి అట్లా అయ్యింది కాబట్టి ఇంకా వస్తే రాని అన్నట్టు వదిలిపెట్టేసిన. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ కొంగు ముడి లేయడం అవన్నీ అయితే ఏం చేయలేదు. ఇక లేదు ఈ కరెక్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్లు రావద్దు అన్న టైంలో కొంగు ముడేస్తా. ఇక తల్లిలో అర్థం చేసుకోవాలని దండం పెట్టుకుని ముడేస్తా. చిన్నప్పటి నుంచి మూవీస్ చూసేదానివా? లేదు, అప్పటి నుంచి అయినా నాకు ఈ టీవీలు అవన్నీ అంటే ఇంట్రెస్ట్. అంటే నార్మల్ గా సంజన మూవీస్ చూస్తుందా చూడదా? చూడదు అసలు. కాంచన మూవీ చూసావా? అసలు ఏవి చూడలే నేను, ఒకటే సినిమా ఫిదా.
అండ్ ఇంకొకటి ఫ్యామిలీ మూవీ అందరి మధ్యలో కూర్చున్నప్పుడు చూస్తా, శతమానం భవతి. 2 మూవీసే చూస్తా. రిపీటెడ్ గా అవే చూస్తావా? ఇవే చూస్తుంటా. అంటే నాకు మూవీ చూడబోదు ఏందనుకో సాయి పల్లవి, ఫిదా, అంతే. ఇది ఒకటి మూవీ, ఎందుకంటే దాంట్లో ఫీల్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. అదొకటి చూస్తా. శతమానం భవతి అంటే ఎందుకు చూస్తా, దాంట్లో ఒక పల్లెటూరు ఎట్లా మర్యాద, ఫ్యామిలీ ఎట్లా కలిసి ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఊరు వాళ్ళతో ఎట్లా కలిసి ఉండాలి, అవి ఆ సిచ్యువేషన్ తెలుస్తుంది. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే అరుంధతి సినిమా చూసి, కాంచనా సినిమా చూసి వాళ్ళే రియాక్ట్ అయిపోతారు. రీల్స్ లో కూడా చూసా కొంతమంది కాంచనా గెటప్స్ వేసుకుని చేస్తున్నారు, కొంతమంది పశుపతి గెటప్ వేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు నన్ను కూడా అన్నారు, 10 మంది అన్నారు. ఏమన్నారు, అమ్మవారు వస్తుంది కాబట్టి అమ్మవారు గెటప్ వేసుకుంది అన్నారు. కానీ అది కాదు ఆడ మ్యాటర్. అది ఎందుకు వేసుకున్నానో తెలుసుకోకుండా మాట్లాడతారు, ప్రూఫ్ లేకుండా మాట్లాడతారు. ఎందుకు వేసుకున్నాను, నేను ఒక సాంగ్ కోసం వేసుకున్నా, కానీ అమ్మవారు వస్తుందని అయితే వేసుకోలే. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే, నేను అమ్మవారు వచ్చినప్పుడు నేను గెటప్ వేసుకోవట్లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను వేసుకుంటున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను అమ్మవారిని అని నేను ఫిక్స్ అయ్యి నేను అమ్మవారి గెటప్ వేసినా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కాదు ఆడ మ్యాటర్. అది నా సాంగ్ లో ఒక లీడ్, అది నేను అమ్మవారి గెటప్ లా ఉండడం. అందుకు నేను వేసుకున్నా. కానీ అమ్మవారు వచ్చిందని ఇప్పుడు నార్మల్ గా నేను ఒక 2-3 చూసినా, కాళికామాత రావడం, నేను ఇప్పుడు నాకు ఎల్లమ్మ వస్తుందని ప్రత్యేకంగా ఎల్లమ్మ దేవుడు గెటప్ వేయలే, దుర్గమ్మ వస్తుందని ప్రత్యేకంగా నేను దుర్గమాత గెటప్ వేయలే. అదే సాంగ్ ఆ గెటప్ వేసిన. ఇప్పుడు బయట ఎట్లున్నారు, కాళికామాత వస్తుంది, నేను కాళికామాత గెటప్ వేసిన అంటే వేసారు కూడా అట్లా. ఆ గెటప్ వేసుకున్నప్పుడు వచ్చారా అమ్మవారు? వచ్చారు. ఇప్పుడు నీకు 4-3 వస్తున్నారు దేవతలు కదా, పర్టికులర్ గా వాళ్ళే వచ్చారని మనకి ఎలా తెలుస్తుంది? చెప్తారు కదా, వాళ్ళ పేర్లు చెప్తారు. వచ్చిన వెంటనే పేర్లు చెప్పుకుంటారా, వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ఫస్ట్ తల్లి పేరు తండ్రి పేరు కలుస్తారు. ఇంకా తల్లిదండ్రి అంటే ఎవరు, శంకరుడు పార్వతి. వాళ్ళ పేరు తెలిసిన తర్వాత ఇంకా స్టార్టింగ్ వచ్చింది అనుకో, అడుగుతుంటారు, నువ్వు ఏం దేవతవి చెప్పు, మరి నీ నోటితో నువ్వు చెప్పకపోతే మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతారు. అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు దేవతతో, అప్పుడు చెప్తుంది. ఇప్పుడు నాకెట్లా వచ్చిందంటే డైరెక్ట్ వస్తూనే నేను ఏడుపాయల దుర్గామాతని అని చెప్పడంతో వచ్చింది. ఇప్పుడు కొంతమందికి ఏడ్చుకుంటూ వస్తుంది. నీకు తెలుసా అసలు దుర్గామాత ఎంతమంది అక్క చెల్లెళ్ళు, అసలు మన పురాణాలు ఎంతమంది? నేను అప్పటి నుంచి అయినా కానీ దేవుని చరిత్రలు బాగా చూస్తా, దేవుని చరిత్రలు చూస్తా. 7 అక్క చెల్లెలు. చెప్తావా పేర్లు? పేర్లు అంటే ఎవరు పెద్దవి వచ్చిందని తెలియదు, కానీ చెప్పనైతే చెప్తా. చెప్పు. ఎల్లమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ తల్లి, కాళికామాత, ఇంకెవరు ఉంటారు, పోచమ్మ తల్లి. 7. వీళ్ళు నాకు తెలుసు. 7 అంటే నేను వీళ్ళనే అనుకుంటా. 7 అంటే కొన్ని ఊర్లలో మారమ్మ, బూరమ్మ, కట్ట. ఇప్పుడు మన సైడ్ ఎల్లమ్మ అంటే ఆంధ్రాలో ఆంకలమ్మ. ఓకే, అట్లా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో దుర్గమ్మ, ఆంధ్రాలో అది తెలియదు, కనక దుర్గమ్మ అంట అక్కడ. కానీ ఆంకలమ్మ నాకెట్లా తెలుసు అంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు అవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లా లేకపోతే? అది ఎంత నాకు తెలియదు, పాస్ట్ ఉందేమో ఎవరిదైనా. అంటే ఇక అప్పట్లో ఇప్పుడు నేను చరిత్ర చూసిన దాంట్లోనేమో ఇప్పుడు ఎల్లమ్మ చరిత్ర ఉంది. ఆమె పుట్టలో పుట్టింది అన్నమాట. పుట్టలో నుంచి మళ్ళీ ముగ్గులకెళ్ళి బయటకు వచ్చింది. పుట్టలకెళ్ళి పుట్టింది ఆమె ఏడుపుసపడినంతో కైలాసం నుంచి శంకరుడు వచ్చి ఆమెను తీసుకొని కైలాసంకి వెళ్ళడం జరిగింది. తొట్టెలు వేసినప్పుడు ఆమె పేరు ఎల్లమ్మ అని పెట్టిరు దేవుళ్ళు. అట్లా ఆమె పేరు ఎల్లమ్మ. ఆమె పేరు ఎట్లా వచ్చిందో తెలుసు. ఇప్పుడు దుర్గామాత అంటే సృష్టించిండు శంకరుడు ఆమెని. భూమి పైన ఇట్లా 10 మంది 10 తీర్లు ఉన్నారు, తాగుబోతు వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఇట్లా నువ్వు ఆదిశక్తిగా మారు. నాకు తెలిసిన చరిత్ర ఇది. సృష్టించిండు దుర్గమ్మని. దుర్గమ్మ పట్ల అడవిల వన అంటే ఏంటి, ఇప్పుడు వన దుర్గ భవాని. ఏడుపల వన అంటే ఏంటి, వన అంటే అడవి, వన దుర్గ భవాని. అప్పుడు దుర్గమ్మత అడిగిందంట, ఈ అంత అడవిలో నేను ఒక్కదాన్నే ఉండాలా అని అడిగితే, అప్పుడు శంకరుడు ఏం చెప్పి, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు ఉంటావు, సరే నీ కోసం బిడియాలి మైసమ్మని సృష్టిస్తా అని చెప్పిండట. చెరుకు వనంలోకి వెళ్ళి బండారి అంటే పసుపు వేయడంతో అందులో నుంచి బిడియాలి మైసమ్మ రావడంతో అప్పటి నుంచి ఏడుపాయల దుర్గమ్మ బిడియాలి మైసమ్మ కలిసి ఉంటారు. నీకు విజయవాడ దుర్గమ్మ బాగా ఫేమస్? నాకు ఐడియా లేదు అసలు, నేను వెళ్ళా కూడా వెళ్ళాలి ఇప్పటి వరకు విజయవాడకి. నాకు వచ్చేది ఎవరు, ఏడుపాయల దుర్గమ్మ. అంటే పక్కనే కృష్ణా నది ఉంటది, అక్కడనేమో విజయవాడ కనకదుర్గమ్మ కృష్ణా నది కదా. ఇప్పుడు నాకు వచ్చే దేవతనేమో ఏడుపాయల వనదుర్గ భవాని మంజిర నది. అంటే అక్కడ దుర్గమ్మ వేరు, ఇక్కడ దుర్గమ్మ వేరా? ఇది 7 పాయలు అంటే 7 నదులు ఉంటాయి, మధ్యలో గుడి ఉంటది,
7 నదులు ఉంటాయి చుట్టూ, 7 పాయలు, అంటే 7 నదుల నుంచి వాటర్ ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట, మంజీరా వాటర్. ఎప్పుడైనా వేరే పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేసావా అసలు ఏంటి చరిత్ర ఏంది అని? ఆహా, నార్మల్గా యూట్యూబ్లలో దుర్గామాత చరిత్ర అలా ఇలా చూస్తాం. మూవీస్ చూడను కదా ఇంకా. అందులో కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి కదా. అట్లేం అనిపించదు నాకు, అన్ని నిజాలనే అనిపిస్తాయి. ఎందుకంటే మనం మనస్తృప్తిగా చూస్తే నిజాలు అనిపిస్తాయి, అనుమానంతో చూస్తే అబద్ధమో నిజమో అన్నట్టు అనిపిస్తుంది. అట్లా తెలుసుకున్నావు అనుమానం ఉండే అట్లా? ఆహా, అనుమానంతో ఎప్పుడు చూడలే, చూసేది మనస్ఫూర్తిగానే చూస్తా. ఎందుకంటే ఇప్పుడు అందరు మూవీస్ చూస్తారు కదా, నాకు అవి ఇష్టం ఉండదు, నేను ఇవి చూస్తా అంతే. ఇప్పుడు మూవీస్ లో జరిగిందంటే అనుమానంతో చూస్తారా మూవీ? చూడరు కదా, అక్కడ ఖచ్చితంగా జరిగిందని అనుకుంటారు. రైట్. సో ఫైనల్ గా నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది వచ్చి నీకు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, అవును, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు, బిజినెస్ చేసేస్తుంది తను అప్పుడే చిన్న వయసులో, చాలా తెలివైంది, బిజినెస్ స్టార్ట్ చేసేస్తుంది, ఆమె కోసం ఇంటి వరకు కూడా రప్పించేసుకుంటుంది ఆమె అని చెప్పేసి రకరకాలుగా. కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీరు నాకు కాల్ చేసినప్పుడు కానీ నేను మిమ్మల్ని మనీ అడగడం జరిగిందా? ఇక్కడనే ఉంది కదా కరెక్ట్ ఆన్సర్, మిమ్మల్ని మనీ అడగడం జరిగిందా? ఇప్పుడు ఎవరి విధానంలోనైనా అంటే నేను ఎవరిని మనీ అడగలేదు, నాకు మనీతో పని కాదు, నాకంటే ఒక గొప్ప పేరు ఉండాలి, మంచి పేరు ఉండాలి, నేను ఒకరు మర్యాద ఇస్తా, ఆ మర్యాద నాకు ఆపోజిట్ వాళ్ళ నుంచి కూడా కావాలి. అవసరం ఉన్నంత వరకు ఒక లెక్క, అవసరం తీరినాక ఒక లెక్క తిరగొద్దు. ఇప్పుడు నేను చెప్పినా కదా ఇందాక, నా అక్కనో నా చెల్లెనో అనుకొని నేను షేర్ చేసుకోవచ్చు, కానీ అది ఎన్ని రోజులు తిరగలేదు, చెప్పని అనుకుంటా నన్నే ఇది చేయడం జరిగింది. అట్లే చాలా జరిగినాయి. నా సీక్రెట్స్ కాదు, నార్మల్ గా ఆమె ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనిషి గురించి తను చెప్పింది, నేను చెప్పిన, అయిపోయింది. తను చెప్పినట్టు నేను చెప్పినట్టు తను చెప్పింది, అయిపోయింది, అది ఆడికి వదిలేయాలి కదా. మళ్ళీ మనం ఇంకొకరు అడిగితే కూడా మనం చెప్పొద్దుగా. కానీ ఇక అట్లా జరిగినాయి, వద్దులే కానీ ఇక జరిగినాయి ఇక చాలా. అప్పటి నుంచి నేను అర్థం చేసుకున్నా, నా అనుకోకపోయినా నేను ఎవరితో ఏం షేర్ చేసుకోవద్దు. ఇప్పుడు నీకు డప్పు సౌండ్లు వినిపిస్తే అమ్మవారు వస్తుంది, కరెక్టా? చెప్పినా కదా, డప్పు సౌండ్లు అంటే అన్ని డప్పు సౌండ్లు కాదు, అమ్మవారు అంటే కూడా డైరెక్ట్ ఒకటి ప్లే చేస్తా. అమ్మవారు అంటే డప్పు సౌండ్లు అనేది నీకు చెప్పను, నేను ఏదో ఒకటి ప్లే చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను మంచిగా ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్లే చేసినా రాదు. అదే ఇప్పుడు నేను ప్రజెంట్ నేను ఈరోజు ఫ్రైడే అట్లా ఇట్లాంటి ప్లే చేసినా రావచ్చు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా ఉందో లేదో తెలియదు కదా. ఓకే, సాంగ్ పెడితే వస్తుంది, కానీ అది ఏ టైంలో రావాలి ఆ టైంలో. అంటే మనకు తెలుసు కాబట్టి మనం ఏది బ్యాడ్గా క్రియేట్ చేయట్లేదు, నిజాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నీ దగ్గరికి చాలా మంది భక్తులు వస్తారు, వాళ్ళ జీవితంలో మంచి జరగడానికి వస్తారు, నేను నిజం తెలుసుకోవడానికి వచ్చా. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, నువ్వే చెప్తున్నావు కదా ఒకవేళ వస్తున్నా మనం ముడేస్తే ఆగిపోతారని. కానీ ఇప్పుడు గర్ల్స్ కి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లా, నేను అనేది ఆ మైండ్ సెట్లా, అంటే ఇప్పుడు అట్లుంటాయి కాబట్టి నేను అనేది ఆ మైండ్ సెట్లా. మంచిగా ఉంటే ఇప్పటిప్పుడు ఆయన వస్తారు పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళు సత్యంగా ఉంటే వస్తారు, కానీ మనం కూడా చూడాలి కదా బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఏందని. ఓకే, రైట్. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒక మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాను అనుకుంటున్నాం. అండ్ మీరు కూడా అర్థం చేసుకోండి, దీని మీద ఎక్కువగా నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. సో తన చెప్తుంది ఈ రోజుల్లో చేసుకోని అన్న మనం చెప్పొద్దు మాట, ఎందుకంటే వాళ్ళకి తెలిసి రావాలి. ఎందుకంటే మనదేందో మనకు ఆ పెయిన్ తెలుసు, మనకు తెలుసు, వాళ్ళ ఒపీనియన్ ఏందో వాళ్ళు షేర్ చేస్తున్నారు, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. నువ్వు అట్లా ఒప్పుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా నువ్వు ప్రూవ్ చేయగలి అనుకుంటే నువ్వు మరి చేయగలగాలి కాదు. ఇప్పుడు ఇంత మంచిగా నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళకి అర్థం కావాలి నెగిటివా పాజిటివా అని. ఇంత అన్నా కానీ వాళ్ళ ఒపీనియన్ మనం కాదనొద్దు, నెగిటివ్ పెట్టుకొని పాజిటివ్ మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే అది వాళ్ళ ఒపీనియన్ అంతే అట్లా. అండ్ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ నేమ్ ఏంటి, యూట్యూబ్ నేమ్ ఏంటి అని. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి సంజు అఫీషియల్, యూట్యూబ్ వచ్చేసి సంజు ఫ్లోక్స్. ఓకే, రైట్. సో గైస్ చూసారు కదా సంజన ఇంటర్వ్యూ. సో మీరేమైనా తన గురించి అడగాలనుకుంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే, అపోహలు ఉంటే మాకు కింద కామెంట్స్ చేయండి. ఆ కామెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మరొక ఇంటర్వ్యూ ఖచ్చితంగా నేను కండక్ట్ చేస్తాను.